ఇందులో కలెక్షన్‌లో మీకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. అయి చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ తర్వాత వేరేటి కవర్ చేద్దాం. ఇన్ని స్టూడెంట్స్ రాయకూడదు. యాక్చువల్‌గా నేను రాశాను. సో ఎనీథింగ్ వి కెన్ యూజ్. ఓకే. ఒక ప్యాకేజ్‌లో స్టూడెంట్ ఉంటే దాన్నే వేరే చోట వాడుకోవాలి గానీ ఇన్ని క్రియేట్ చేయక్కర్లేదు కదా! Yeah. ఇన్ని రాసే కాడికి ఇంక ఇంపోర్ట్‌లు ఇయన్నీ ఎందుకు? ఓకేనా? వాళ్ళు లేరు కాబట్టి క్లాస్‌కి రాలేదు కాబట్టి వాళ్ళయి యాడ్ చేయను. ఓకే. లిస్ట్ మీకు నేను చెప్పా కదా! జనరిక్స్ అర్థమైందా రాజు? రికార్డింగ్‌లో చూసారా? జనరిక్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను. Yeah, అర్థమైంది. అంటే జనరల్ ఏం చెప్పినట్లే. JDK 1.5 బిఫోర్ యూ కాంట్ రెస్ట్రిక్ట్ టు ఏ స్పెసిఫిక్ టైప్ లైక్ ఓన్లీ స్ట్రింగ్స్ ఉండాలి, ఓన్లీ స్టూడెంట్స్ ఉండాలి అని చెప్పలేము అనమాట. జనరిక్స్ కాన్సెప్ట్తో మనం ఇది పెడుతున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇప్పుడు మీరు కోడ్ రాశారు అంటే జనరిక్స్ని వాడండి ఖచ్చితంగా. ఓకే. ఓకేనా? జనరిక్స్ లేకుండా వాడద్దు. ఓకే. ఎలా ఇవ్వాలి? మన టైప్ పై అది యాంగిల్ బ్రాకెట్స్ లో మన టైప్ చెప్పాలన్నమాట. న్యూ అరే అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ ఇవ్వాలి కదా. స్ట్రింగ్ ఇచ్చాను. స్ట్రింగ్ అనుకుంటా కదా. స్ట్రింగ్ కాదు కదా, స్టూడెంట్ కదా. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. ఓకే. ఓకే. Ctrl+Shift+O అంటే ఇంపోర్ట్ అవుతుంది. java.util.list నుంచి వాడాలి. ఓకే. ప్రస్తుతానికి ఇది కమెంట్ చేద్దాం. మనం లిస్ట్ తో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సారీ, స్ట్రింగ్స్ తో చూద్దాము. ఓకే. లిస్ట్లోకి ఎలా యాడ్ చేస్తాము? ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. చెప్పా కదా, ఖచ్చితంగా టైప్ ఇవ్వండి. జనరిక్స్ అన్నమాట. ఓకే. నేమ్స్ లిస్ట్ అని చెప్పి ఇచ్చుకున్నాం. ఓకే. ఓకేనా? అండ్ దెన్ యాడ్ ఎలా చేస్తాము? అశ్విని ఎలా యాడ్ చేస్తారు? డాట్ యాడ్. ఓకే. యాడ్ మెథడ్. ఓకే. ఇది కూడా ఒకేసారి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యాడ్ చేసుకునేలాగా ఇస్తే బాగుంది. ఇలా ఇన్ని సార్లు రాయకుండా చేయొచ్చు అనుకుంటా కదండి, 2-3 టైమ్స్ కాకుండా. ఎక్కడుంది అలా? అంటే ఇప్పుడు అంటే చేయలేమంటారా? అంటారు కదా, నిజమే అది. ఓకే. మనం ఇక్కడ స్ట్రింగ్ ఇక్కడ ఇచ్చినప్పుడు అరే లాగా పెట్టుకొని అరేలోనే ఇలా మనం అరే కాదు, ఫ్లవర్ బ్రాకెట్స్ లో కాదు కదా. ఓకే. ఓహో, అరేలో అయితే ఇవ్వచ్చు. యాడ్ మెథడ్ లో అలా ఉండుంటది సింటాక్స్. అరే యాడ్ చేయడానికి ఏమన్నా ముందు ఉండొచ్చు. ఇది లేదు చూడండి. ఓకే. అయితే మనం ముందు అరే ఇంపోర్ట్ చేసుకోవాలేమో. కలెక్షన్ ఇవ్వచ్చు, అరే ఇవ్వటానికి లేదు చూడండి. అరే లిస్ట్ లో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనుకుంటారు కదా. ఏం ఇంపోర్ట్ చేసుకుంటారు? ఇప్పుడు ఇంపోర్ట్ మనం అరే లిస్ట్ చేసుకుంటే import.java.arrayList అని పెట్టుకొని ఇక్కడ లిస్ట్ స్ట్రింగ్
ఆ, ఓ చేశారా? ఎందుకు ఎరే లిస్ట్ లేకుండా అసలు ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం క్లాస్? అంటే ఇప్పుడు స్టూడెంట్ మనం అరేకి ఎలా పెట్టుకుంటాం, బ్రాకెట్స్ అలా పెట్టుకొని ఇస్తే వస్తుంది అనుకుంటా. ఇలా ఒక్కటే అండి యాడ్ చేయగలిగేది మనం. మళ్ళీ నేను ఓకే, అంటే అనేది నేను 1, 2, 3 ఒకేసారి యాడ్ చేయలేము అంటున్నా. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు సపోజ్ ఉమ్, ఇప్పుడు రాజీవ్, అశ్విని, అనిల్ అని చెప్పి లిస్ట్ లో ఉంది కదా. ఉమ్, మన సపోజ్ ఒక లిస్ట్ లో ఒక ఆబ్జెక్ట్ ఉందా లేదా కనుక్కోవాలంటే ఆబ్జెక్ట్ ఇస్తామండి. సపోజ్ లైక్ మీకు ఈ లిస్ట్ లో అనిల్ ఉందా అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఫైండ్ చేయాలంటే కంటైన్స్ మెథడ్ వాడతాం. ఉమ్, ఓకే, ఉమ్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఏమొస్తుందండి? ఫాల్స్. ఫాల్సా? ట్రూ. ఓ యా, ఉన్నారు కదా, యా ట్రూ. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ట్రూ ఫాల్స్. వచ్చింది కదా. అదేంటి? క్యాపిటల్ కూడా లేదు కదా, అది వేరే స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే. ఓకేనా? సో కంటెంట్స్ అర్థమైందా? యా ఉమ్. యా, అర్థమైంది. సో ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటేనే ఆ కోడింగ్ రాసేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను ఇది కమెంట్ చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ కొట్టి ఫార్వర్డ్ స్లాష్ కమెంట్ చేయడానికి మల్టిపుల్ లైన్స్. యా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టూడెంట్స్ డాట్ యాడ్ 1. ఓకేనా? ఓకే. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక లిస్ట్ లో మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? నేనేంటంటే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నేను ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ వేరు కదా, ఈ ఆబ్జెక్ట్స్ ని లిస్ట్ లో యాడ్ చేసా. నాకు ఇప్పుడు ఏంటంటే డౌట్ వచ్చింది, అంటే ప్రోగ్రామింగ్ లో మనం కనుక్కోవాలన్నమాట ఈ లిస్ట్ లో ఈ ఆబ్జెక్ట్ ఉందా అని చెప్పి. ఏ ఆబ్జెక్ట్ కొత్త క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్? నేను ఒక కొత్త ఈ ఆబ్జెక్ట్ అంటే సేమ్ వాల్యూస్ కదా, అనిల్ ఉందా అని చెప్పి రిటర్న్ ట్రూ ఇస్తుందా ఫాల్స్ ఇస్తుందా అండి? ట్రూ. ఒక్క నిమిషం. కరెక్ట్ స్టూడెంట్ ని వాడా నేను. ఓకే అశ్విని యా. చెప్పండి. నేను ఒక 3 స్టూడెంట్స్ ని యాడ్ చేశాను లిస్ట్ లోకి. ఓకే. ఓకే, నేనేం చేశాను, సేమ్ అందులో ఉన్న ఒక స్టూడెంట్ పేరు ఏంటి 3 అనిల్ కదా. సో నేను ఇక్కడ కూడా ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సేమ్ ప్రాపర్టీస్ అనమాట, 3 అనిల్ అని. అవునా? ఓకే. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ ఉందా అని చెప్పి చెక్ చేస్తున్నా. ఏమిస్తుందండి? ఫాల్స్ ఇస్తుంది. ఎందుకండి? ఎందుకంటే ఇది కొత్త ఆబ్జెక్ట్ కదా. బట్ సేమ్ కదండి, 3 అను అనిల్ కదా. ఓకే, ట్రూనా ఫాల్సా? ట్రూ అనుకుంటా. రాజీవ్ మీరు? ట్రూ. ట్రూ అండి. ఫాల్స్. లేదా అది కొత్త ఆబ్జెక్ట్ కదా. అశ్విని కన్ఫ్యూజ్ చేసేసాం.
అదే అదేంటంటే అదే కదా, కొత్త ఆబ్జెక్ట్ కదా అనిల్ అనేది. కొత్తది అయితే పాతది అయితే ఏంటి, అలా రాకూడదు కదా. బట్ ఇప్పుడు ఒక లిస్ట్ లో మిమ్మల్ని రేపు కంపెనీలో జాయిన్ అవుతారండి. ఓకే, ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఒక అరే ఒక లిస్ట్ లో పాపులేట్ చేసి మీ మెథడ్ ని కాల్ చేశారు, మిమ్మల్ని లాజిక్ రాయమన్నారు. ఏమని, స్టూడెంట్ అనిల్ అనేవాడు ఉన్నాడా లేడా అని. ఏం చేస్తారు మరి? ఉందని చెప్తారా లేదని చెప్తారా? ఆల్రెడీ ఒక లిస్ట్ లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నారు, 3 పర్సన్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఒక మెథడ్ కాల్ చేస్తాను అశ్విని, దానికి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను, మీరు నాకు ఫైండ్ చేయండి అంటారు ఆ లిస్ట్ లో ఉందా లేదా అని. అప్పుడు ఏం చేస్తారు మరి? మీరు ఫైండ్ అవ్వాలా అవ్వకూడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందని రావాలా లేదని రావాలా? ఉందని రావాలి. బట్ మీరు ఆల్రెడీ లిస్ట్ పంపించారు, ఆ లిస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే మీకు ఇవ్వరు కదా. ఆ లిస్ట్ లో ఉంది, మీకు ఫైండ్ చేయాలి. మీరు కొత్త ఆబ్జెక్టే క్రియేట్ చేసుకుని ఉందా కంటైన్స్ కి కాల్ చేయాలి కదా. మరి ఇప్పుడు చూడండి, మీరు అన్నది 3 పాస్ చేస్తున్నారు. ఓకేనా? కానీ మనకి అదే రిఫరెన్స్ ఉండదు కదా. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లిస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ కాకుండా వేరేది తీసుకుందాం అనుకుంటా. అదే వేరేదే తీసుకున్నా కదా ఇప్పుడు. అదే మేబీ అందుకే మనం ఆ కంటైన్స్ అనే మెథడ్ దాన్ని తీసుకోవట్లేదు. ఎందుకని అనేది కావాలి నాకు. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఇప్పుడు మనం పైన స్టూడెంట్ మెథడ్ అది ఎందుకు ఫాల్స్ అనేది రిటర్న్ అని నేను అడగట్లా. ప్రాజెక్ట్ లో మీకు ఉందా లేదా అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు జనరల్ గా రావాలా వద్దా? కావాలి. సో ఖచ్చితంగా మనం 3 కంటెంట్ లో పంపించామని చెప్పి కంటెంట్ 3 అని రాయాలి కదా అని. ఇది సేమ్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఈక్వల్స్ మెథడ్ గుర్తుందా? ఈవెన్ దో దే ఆర్ డిఫరెంట్ అయినా మీరు ఈక్వల్స్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఫాల్స్ రిటర్న్ చేసింది గుర్తుందా? తర్వాత ఏం చేసాం మనం? ఓవర్ రైడ్ చేసాం, అవునా? కరెక్టా? సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా ఏం చేస్తుంది తెలుసా, కంటెంట్స్ ఇండైరెక్ట్ గా ఈక్వల్స్ కాల్ చేస్తుందండి మీకు తెలియకుండా. ఈ స్టూడెంట్స్ లిస్ట్ లో లేదు, ఏం చేస్తుంది తెలుసా, ఈ అనిల్ ని ఇట్ విల్ ఫస్ట్ కాల్ ఈక్వల్స్ మెథడ్ విత్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. మీకు ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎందుకు రిటర్న్ అయింది ట్రూ తెలుసా? ఈక్వల్స్ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంది, హ్యాష్ కోడ్స్ సేమా కాదా కదా. సో సేమ్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈక్వల్స్ మెథడ్ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ వల్ల అది ట్రూ అయింది, రెఫరెన్స్ వేరియబుల్ సేమ్ కదా. కానీ వేరే ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ హ్యాష్ కోడ్స్ సేమ్ కాబట్టి కంటైన్స్ ఏం కాల్ చేసింది, ఈక్వల్స్ మెథడ్ కాల్ చేసింది. సో హ్యాష్ కోడ్ 1ది దీంతో మ్యాచ్ అవ్వలేదు, 2 మ్యాచ్ అవ్వలేదు, 3 మ్యాచ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే సేమ్ రెఫరెన్స్ ఇచ్చారో హ్యాష్ కోడ్ మ్యాచ్ అయింది. కాబట్టి నేను ఇక్కడ కనుక 3 ఇచ్చాను ట్రూ అవుతుంది, ఎందుకంటే హ్యాష్ కోడ్ మ్యాచ్ అయింది అప్పుడు, ఎందుకంటే సేమ్ రెఫరెన్స్ ఇచ్చా. కానీ ఎప్పుడు సేమ్ రెఫరెన్స్ పాసిబుల్ కాదు కదా. కాబట్టి ఏం చేయాలి, ఈక్వల్స్ మెథడ్ ని ఈ కేసులో ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ చేసినప్పుడు ఏమైతే కంటైన్స్ ఈక్వల్స్ ని కాల్ చేస్తుంది ఉందా లేదా అన్నదానికి, అప్పుడు ట్రూ ఇస్తుంది. అర్థమైందా? ఈక్వల్స్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? జనరేట్ ఈక్వల్స్, హ్యాష్ కోడ్ ని తీసేయండి, నేను ఏమీ చేయను. ఓకే, బట్ ఇప్పుడు ట్రూ ఇస్తుంది, అవునా? క్లియరా? కానీ మీకు ఒక డౌట్ రావాలండి, స్ట్రింగ్స్ లో నేను వేరే రెఫరెన్స్ ఇచ్చినా కూడా నేను అదే రెఫరెన్స్ ఇచ్చానా స్ట్రింగ్ ఫైండ్ చేసినప్పుడు? అనిల్ అని ఒక కొత్త స్ట్రింగ్ ఇచ్చా కదా, మరి అక్కడ ఎందుకు ట్రూ అయిందండి? అంటే మనం స్టూడెంట్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ట్రూ రావాలని చెప్పి ఇచ్చాము. ఎక్కడ అలా కాదు, నేను అడిగింది అంటే ఇక్కడేమో సేమ్ 3 ఇస్తే ట్రూ వచ్చింది, బట్ వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ రాలేదు, ఈక్వల్స్ ఓవర్ రైడ్ చేసినప్పుడు వచ్చింది, అవునా? కానీ ఈ ఎగ్జాంపుల్లో నేను కంటైన్స్ ఉందా అన్నప్పుడు ఫస్ట్ ఓకే ఇక్కడ రాజీవ్, అశ్విని, అనిల్ క్రియేట్ చేశాను, అవునా? తర్వాత ఏం చేశాను, దీని తర్వాత ఇలా రాశా ఎన్ఎస్ లిస్ట్ డాట్ కంటైన్స్ అని చెప్పి ఇలా ఇచ్చాను, న్యూ అని ఇవ్వలేదు కదా. సో కంప్లీట్ గా న్యూ ఆబ్జెక్ట్, అవునా?
ఎందుకంటే స్ట్రింగ్ మెథడ్ ఈక్వల్స్ ని ఓవర్ రైడ్ చేసింది కదా ఆల్రెడీ. సో వేరే ఆబ్జెక్ట్ అయినా అది ట్రూ రిటర్న్ చేస్తుంది. స్టూడెంట్ అనేది మన కొత్త క్లాస్ కదండి, అందులో ఈక్వల్స్ మెథడ్ ఉండదు కదా. మనం ఓవర్ రైడ్ చేయలేదు అనుకోండి, డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ వాడిద్ది. డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఏం చేసిద్ది, రెఫరెన్స్ హ్యాష్ కోడ్స్ కంపారిజన్ చేస్తుంది. అంటే 2 రెఫరెన్సెస్ సేమ్ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తుంది. ఇది ఒక ఆబ్జెక్ట్, మీరు లిస్ట్లో యాడ్ చేసిన ఆబ్జెక్ట్ ఇది వేరు, ఈ 2 హ్యాష్ కోడ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఏం చేస్తుంది, కంటైన్స్ ఏమో ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేస్తుంది టు ఫైండ్ ఈ ఆబ్జెక్ట్ అనిల్ అనేది ఈ లిస్ట్లో ఉందో చూస్తుంది. ఈక్వల్స్ కాల్ చేస్తా వస్తుంది ఒక్కొక్క ఎలిమెంట్ మీద. దానికి సేమ్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ అయింది, సేమ్ రెఫరెన్స్ ఇవ్వలేదు అనుకోండి లేదు అంటది. కాబట్టి ఏం చేయాలి, based on these 2 properties we have to create the override the equals method, so that when contains internally calls the equals method, it find the object with the same properties and it will return true. అర్థమైందండి? ఓకే. సో ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్, స్టూడెంట్ అనేది యూజర్ డిఫైన్డ్ క్లాస్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేసాము అని. స్ట్రింగ్ ఈజ్ నాట్ యూజర్ డిఫైన్డ్, ఇట్ ఈస్ గివెన్ బై జావా. సో ఆల్రెడీ దే టుక్ కేర్ ఆఫ్ దట్. స్ట్రింగ్ క్లాస్ లో ఈక్వల్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు ముందే ఈక్వల్స్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేశారు. అదర్వైజ్ ఏమవుతుందండి, ఈవెన్ దో ఈ స్ట్రింగ్స్ లో ఉన్న కంటెంట్ సేమ్ ఉన్న ఈక్వల్స్ మెథడ్ కాల్ చేస్తే ఫాల్స్ ఇస్తుంది. బట్ స్ట్రింగ్స్ కంపారిజన్ అనేది చాలా క్వైట్ కామన్ కాబట్టి మనం చేసుకోవడం ఎందుకు ప్రతిసారి అని చెప్పి వాళ్ళే మనకి ఓవర్ రైడ్ చేసి ఇచ్చారు స్ట్రింగ్ క్లాస్ లో. బట్ మన క్లాస్ వాళ్ళకి యాక్సెస్ ఉండదు కదండి, మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు జావా వాడు మన క్లాస్ లో ఈక్వల్స్ ని ఎలా ఓవర్ రైడ్ చేస్తాడు, చేయలేడు కదా. కాబట్టి మనమే ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, కంటైన్స్ లేకపోతే ఈక్వల్స్ అనేది యూజ్ చేస్తారనుకోండి, అప్పుడు మనం వీ హ్యావ్ టు ఓవర్ రైడ్ ద ఈక్వల్స్. అదర్వైజ్ దిస్ కంటైన్స్ విల్ నాట్ గివ్ ట్రూ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ద సేమ్ ప్రాపర్టీస్. Okay, who is responsible? We are responsible after creating the class to override the equals. Otherwise this contains won't work and the equals method won't return true even though 2 objects are having the same id and same name. But in our project we have to consider 2 student objects. Even though they are at different locations, we have to treat them as same when they are having the same id and same name. Is it correct? Yeah. అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందండి? లేదండి. రాజు మీకు? ఓకే అండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ మెథడ్. ఎందుకు ఈక్వల్స్ మెథడ్ అనేది? ఓకే, లిస్ట్ ఎగ్జాంపుల్ చూసాం కదా. Here comes the hash code method. Okay, very very important. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఈక్వల్స్ అర్థమైంది కదండి మీకు? క్లియర్? కొంచెం 0% సారీ 0.01% డౌట్ ఉన్నా 1 minute అండి. అశ్విని మీకు ఎమ్మటే కనిపిస్తున్నా, స్క్రీన్ స్ట్రక్ అవుతుందా? వాయిస్ ఒక్కటి స్టక్ అవుతుంది, స్క్రీన్ ఓకే బాగానే కనిపిస్తుంది. ఇంకేంటంటే నాకు సింక్ ఉండట్లేదండి, అంటే మీరు చెప్పేదానికి అది చేసేదానికి సింక్ ఉండట్లేదు, అంటే కొంచెం లాగ్ వస్తుంది. కంటిన్యూ చేయండి. ఒకసారి షేర్ చేసి మళ్ళీ మేబీ అప్పుడు ఇప్పుడు ఓకేనా రాజు? కంప్లీట్లీ స్టక్ అయింది. అదే ఒకసారి నేను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఓకే, అనిల్ గారు అయితే ఇప్పుడు ఈక్వల్స్ అండ్ కంటెంట్స్ సేమ్ రిటర్న్ చేస్తుందండి? కంటెంట్స్ అంటే ఏం చేస్తుందండి, ఇప్పుడు మీకు ఒక లిస్ట్ లో ఇచ్చి, ఇప్పుడు జనరల్ గా నేను అనేది నాట్ జావాలో మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చాను. ఓకే, ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ ఇచ్చి ఈ బ్యాగ్ లో ఉందా లేదా అని ఫైండ్ చేయమంటే ఏం చేస్తారు? ఫస్ట్ అసలు ఈక్వల్స్ అంటే ఏంటో తెలియాలి కదా.
మీరు కంపారిజన్ చేయాలంటే అసలు మీ ఉద్దేశంలో ఈక్వల్స్ అంటే ఏంటి? ఓకే, ఈ లెటర్ లో ఉన్న కంటెంట్ అక్కడ మీకు బ్యాగ్ లో ఒక 5 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కంటెంట్ సేమ్ అయితే ట్రూ అని రిటర్న్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒక్కొక్క లెటర్ తీస్తారు, అందులో కంటెంట్ ఇందులో కంటెంట్ చెక్ చేస్తారు, అవునా? అంతేనా? సో కంటెంట్స్ కూడా ఏం చేస్తుంది? ఆ ఈక్వల్స్ మెథడ్ కాల్ చేస్తుంది. అది ఇట్ హ్యాస్ టు అండర్స్టాండ్ రైట్ హౌ ఇట్ హ్యాస్ టు కంపేర్ టు ఆబ్జెక్ట్స్. అది మీరు ఈక్వల్స్ లో ఇవ్వలేదు అనుకోండి, దానికి ఎలా అర్థం అవుతుంది? జావాకి మీ స్టూడెంట్ అనేది ఐడి నేమ్ తో కంపారిజన్ చేయాలా, లేకపోతే ఉత్త ఐడితో కంపారిజన్ చేయాలా? కంటెంట్స్ కి తెలియదు కదా. సో ఈక్వల్స్ మెథడ్ లో కనుక మీరు ఓవర్ రైడ్ చేశారనుకోండి, ఇంటర్నల్ గా కంటెంట్స్ ఈక్వల్స్ ని కాల్ చేస్తుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మీకు తెలుసు స్టూడెంట్ ఐడి అను స్టూడెంట్ నేమ్ సేమ్ ఉంటే ఆ రెండు స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ సేమ్ అని. బట్ జావాకి మీరు చెప్పాలి కదా, సమ్ వే ఇన్ ద వన్ ఆర్ అదర్ వే యూ హ్యావ్ టు టెల్ ద జావా దట్ use equals method to find out the logic how to compare two student objects. Then it will use that. In equals method లో మీరు ఏం చెప్పారు? స్టూడెంట్ ఐడి కనుక స్టూడెంట్ నేమ్ కనుక 2 ఆబ్జెక్ట్స్ సేమ్ ఉంటే ఆ రెండింటిని ఈక్వల్స్ గా కన్సిడర్ చేయమన్నారు. నౌ కంటెంట్స్ విల్ యూజ్ దట్ మెథడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ టూ స్టూడెంట్స్ ఈక్వల్. అవునా? ఇప్పుడు ఒకవేళ ఈక్వల్స్ లో ఐడి సేమ్ ఉంటే చాలు, నేమ్ కన్సిడర్ చేయొద్దు అన్నారు అనుకోండి, జావా ఏం చేస్తుంది? కంటెంట్స్ ఈక్వల్స్ మెథడ్ కాల్ చేస్తారు. ఈక్వల్స్ మెథడ్ లో ఏం చెప్పారు? 2 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ లో ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్ ఐడి ఉంటే చాలు సేమ్ అనుకున్నారు. సో ఇట్ హ్యాస్ టు నో ద లాజిక్ రైట్. సో మీరు అది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? అది ఈక్వల్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీరు ఓవర్ రైడ్ చేయకుండా మీరు ఈక్వల్స్ మెథడ్ కరెక్ట్ గా అవ్వదు, కంటెంట్స్ మెథడ్ అవ్వదు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నానండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈక్వల్స్ లో .0001 డౌట్ ఉన్నా ఇప్పుడే క్లియర్ చేసుకోండి, తర్వాత రెండు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. హ్యాష్ కోడ్ అనేది కొంచెం డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అన్నమాట. ఈక్వల్స్ కంటే కొంచెం టఫ్ గా ఉంటుంది. బట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హ్యాష్ సెట్ కదా, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, హ్యాష్ మ్యాప్ ఇవన్నీ కదా, వీటన్నిటికీ హ్యాష్ కోడ్ తో రిలేషన్ ఉంటుంది అనమాట. రాజ్యం వచ్చారా? వచ్చాను. స్క్రీన్ బాగానే కనబడుతుందా ఇప్పుడు? ఓకే అండి. ఓకే, మీ వాయిస్ మళ్ళీ క్లియర్ గా లేదు నాకు. హలో, ఇప్పుడు నాట్ గుడ్. ఇందాక కొంచెం బెటర్ గా ఉండేది. ఓకే, నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హ్యాష్ కోడ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాష్ కోడ్ మెథడ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ హ్యాష్ కోడ్ అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, ఇష్యూ వస్తుంది, అప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. ఓకేనా? సెట్ అంటే ఏంటంటే నేను చెప్పా కదా మీకు, సెట్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంది? లిస్ట్ అంటే మనము ఏమంటే డూప్లికేట్స్ సెట్ లో డూప్లికేట్స్ క్రియేట్ చేయొచ్చు అనుకుంటా. సెట్ లో లిస్ట్ లో డూప్లికేట్స్ క్రియేట్ చేయొచ్చు, సెట్ లో చేయలేము. ప్లస్ ఇంకొకటి లిస్ట్ లో అడ్వాంటేజ్ అంటే సేమ్ ఆర్డర్, ఇన్సర్షన్ ఆర్డర్. బట్ ఇక్కడ ఆర్డర్ మెయింటైన్ అవ్వదు, మెయింటైన్ చేయదు. ఇప్పుడు ఫస్ట్ మీరు 1 యాడ్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఐటరేటర్ చేసి డిస్ప్లే చేశారంటే 1 ఫస్ట్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఐటరేట్ చేసి డిస్ప్లే చేస్తాం. సేమ్ కాన్సెప్ట్ అండి, ఐటరేషన్ మాత్రం నో చేంజ్. ఐటరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలండి? ఇటరేటర్ ఎలా కాల్ చేయాలి? హెచ్ఎస్ డాట్ ఇటరేటర్ వస్తుందండి. హ్యాష్ సెట్ లో ఉంటుందా? కలెక్షన్. కరెక్ట్, అన్నిటికంటే రూట్ క్లాస్ కలెక్షన్ కదా, అక్కడి నుంచి వస్తుంది. ఓకే, ఇంకా సేమ్ తెలుసు కదా మీకు ఏం చేయాలో. hsit డాట్ హ్యాష్ నెక్స్ట్. ఓకే, దీన్ని అసైన్ చేయాలి. సిస్టమ్ జస్ట్ రిఫరెన్స్ వేరియబుల్ స్టోర్ చేస్తున్నా, డైరెక్ట్ కూడా ప్రింట్ చేయొచ్చు, మీకు జస్ట్ చూపిద్దామని చెప్పి. ఓకేనా? పని చేయ
ఏంటంటే ఏమి ప్రింట్ అవ్వాలా వస్తుందా అవుట్పుట్? వేర్ ఈజ్ అవుట్పుట్? లేటుగా వస్తుందా అసలు రావట్లేదా? ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయండి? లేవండి. ఎందుకు రాలేదు చెప్పండి అవుట్పుట్ ఇద్దరు. ఆ, అసలు ఇందులో మనం అసలు దాన్ని ఎక్కడ అంటే ఆ స్ట్రింగ్ ని ఎక్కడ కనెక్ట్ ఓకే స్ట్రింగ్ తీసుకున్నాను. ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ కానీ ఎందుకు రావట్లేదండి అవుట్పుట్? ఇద్దరు చెప్పాలి. ఫర్ లూప్ పెట్టలేదు కదండి? వైల్ లూప్ పెట్టా కదా. ఫర్ లూప్ ఏ లూప్ అయితే ఏముంది? system.out.println. వావ్, అవసరం లేదు. అశ్విని గాట్ ప్రైజ్. అవునా, నెక్స్ట్ అంటే ఆబ్వియస్లీ దానికే పాయింట్ అవుతుంది కదండి. పాయింట్ అయింది, నేను ప్రింట్ చేయలేదు కదా, రెఫరెన్స్ వేరియబుల్ కి అసైన్ చేశాను, దాన్ని కన్సోల్ కి ఎక్కడ ప్రింట్ చేశా? ఓకే, చిన్న పాయింట్, నేనేం పెద్ద పాయింట్ అడగల. నేను అదే అనుకున్నా, కాకపోతే మరి నెక్స్ట్ ఉంది కదా ఆటోమేటిక్ పాయింట్ అయితే అదే రిటర్న్ చేస్తాను అనుకున్నా, బట్ రిటర్న్ టైప్ ఏం లేదు. రిటర్న్ చేసేది కరెక్ట్, రెఫరెన్స్ వేరియబుల్ లో ఉంది, దాన్ని ప్రింట్ చేయకపోతే కన్సోల్ కి రాదు కదా. యా ఓకేనా, 1 2 3 వచ్చిందా? ఆటో కూడా సేమ్ వచ్చింది. ఏంటండి మీకు అర్థం కావాలంటే ఆర్డర్ వేరుగా ఉండాలి కదా, సెట్ మెయింటైన్ చేయదు అనేది నాకు ప్రూవ్ అవ్వాలి కదా. సో డైరెక్ట్గా ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. హెచ్ఎస్. ఓకేనా, మారిందా? అర్థమైంది, ఆర్డర్ అనేది సెట్లో రాదు అని. అందుకే దీనికోసమే నేను ఫస్ట్ ఈ 3 యాడ్ చేసినప్పుడు కరెక్ట్ ఆర్డర్ వచ్చింది. సో అందుకని ఇంకొక ఫ్యూ స్ట్రింగ్స్ యాడ్ చేశా. ఐటరేటర్ ఏముండదండి, అన్నిటికీ కలెక్షన్ ఉంటే చాలు, ఇంకా మీకు ఈ లాజిక్ గుర్తు రావాలంతే. డాట్ ఐటరేటర్ అని కాల్ చేయండి, హ్యాజ్ నెక్స్ట్ నెక్స్ట్, ఇంకంతే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకటి మీకు పాయింట్, నేను మళ్ళీ కాల్ చేశాను అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు? హలో, ఇప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ ఏమొస్తుందండి? 2 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ వస్తుందా? మళ్ళీ కాల్ చేసినప్పుడు రాదు. ఏం రాదు? మళ్ళీ కాల్ చేసినప్పుడు రాదు, మనము మార్చాలి, ఏదో మార్చాలి. అసలు అశ్విని బాగా ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేశారా ఏంటి? నిన్నే కదా మీరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అంటే ఇది అబ్స్ట్రాక్ట్ కాబట్టి. ఓరు నాయన, మీరు వేరే కాన్సెప్ట్ తో కన్ఫ్యూజన్ అవ్వద్దు. అంటే అలా కాదు, అంటే మీరు నిన్న పాయింట్ ఇది చెప్పారు, మళ్ళీ మనం దీని గురించి నేను చెప్పలా, మీరే చెప్పారు అనిల్ గారు. ఏంటి లైక్ ఈ పాయింట్ మనం ప్రింట్ చేస్తే రాదు. 1 మినిట్. ఓకే, యాక్చువల్గా అది కాదు, నేను ఇది చెప్పలేదు, మీరు దేనికి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఫస్ట్ ఏం చేశానంటే 2 టైమ్స్ కాల్ చేశానా, ఒక్క టైమే ప్రింట్ అయింది. ఎందుకంటే ఒక్కసారి ఐటరేట్ అయ్యాక మళ్ళీ ప్రింట్ చేయాలంటే మీరు మళ్ళీ ఐటరేటర్ తెచ్చుకోవాలండి, లేదంటే అది వర్క్ అవ్వదు. రాజీవ్, అర్థమైందా? యా ఒకసారి ఐటరేషన్ అయిపోయింది ఇంకా అయిపోయింది అనమాట, అది హ్యాజ్ నెక్స్ట్ 2 రిటర్న్ చేయదు. ఓకే, అందుకే 2 టైమ్స్ ప్రింట్ చేసినా ఒక్కసారి వచ్చింది, ఇప్పుడు 2 టైమ్స్ ప్రింట్ అయింది చూడండి. ఓకే, అర్థమైందా? యా అశ్విని, మీరు వేరే పాయింట్ తో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఇది కాదు నేను. ఓకే ఓకేనా, నిన్న మనము 1 2 3 అని 2 టైమ్స్ ఇచ్చాం కదా, అప్పుడు మనం చేంజ్ చేసాం. అవునా, ఏమో గుర్తులేదు నాకు. అది నిన్న నెక్స్ట్ కంటే లాస్ట్ కి వెళ్ళిపోయాక లాస్ట్ తర్వాత నెక్స్ట్ ఏమి ఉండదు కదా, అప్పుడు ఏమి ప్రింట్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గా వైల్ లూప్ అయిపోయాక మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. సో నేను మళ్ళీ ప్రింట్ అవుద్దాం అనుకున్నాను. అర్థమైంది ఈ పాయింట్. ఓకే, సో ఇది ఫైన్. సో సెట్ అనేది ఫైన్. సేమ్ మళ్ళీ స్టూడెంట్ కాపీ చేద్దాం. ఓకే, ఇది కమెంట్ చేసేస్తున్నా.
ఈ హాఫ్ అన్ అవర్ ఆ హ్యాష్ కోడ్ చెప్తానండి. అంతసేపు టైం కూడా పడుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇది అర్థం చేసుకోకపోతే కష్టం. కష్టం అంటే యాక్చువల్గా అర్థం చేసుకోకుండా చాలా మంది ప్రాజెక్టులు కూడా చేస్తుంటారు లేండి, అది వేరే విషయం. ఓకే, సో స్టూడెంట్స్ అనేది ఇప్పుడు సెట్ ఉంది కదా. ఇందాక మీకు ఏం చెప్పాను, ఇప్పుడు ఓకే. కంటెంట్స్ అనేది ఈక్వల్స్ మెథడ్ ని కాల్ చేస్తుంది, ఉందా లేదా ఫైండ్ చేస్తుంది కదా, అవునా? సో సెట్ లో ఉందా లేదా చూద్దామండి. ఇప్పుడు స్టూడెంట్స్ డాట్ కంటెంట్స్ ఆఫ్ ఒక కొత్త స్టూడెంట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ అనేది ఈక్వల్ టు అనిల్ ఉందా అండి ఆబ్జెక్ట్ లో, లిస్ట్ లో? ఉందండి. ఈక్వల్స్ కూడా ఓవర్ రైడ్ చేసామా లేదా? చూడండి, ఈక్వల్స్ కూడా ఓవర్ రైడ్ చేసే ఉంది. ఓవర్ చేసే ఉందా? ఓకే ఓకే, ఆల్రెడీ ఇందాక ఓవర్ రైడ్ చేశాం కదా. ఓకే అండి. ఇప్పుడు ఎగ్జిస్ట్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ఓకే, అవుట్పుట్ రాలా. ఇప్పుడు రాజు ఫస్ట్ వెంటనే చెప్తాడు ఎందుకు. ఇదేంటండి? నేను ఇందాక ఆబ్జెక్ట్స్ అన్ని చూస్తున్నా, ఆ లిస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ పేరు ఒకటేనా, దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్ పేరు ఒకటేనా అన్నీ చూస్తున్నాను నేను. అవుట్పుట్ చూసారా ఏమొచ్చిందో? False. ఇదేంటండి, ఈక్వల్స్ కూడా ఓవర్ రైడ్ చేశాంగా. అది కూడా కామెంట్ లో పెట్టారేమో అండి. మీరు మరి అన్ని వెళ్ళకండి. ఇది ఇక్కడ లాజిక్ ఉండాలి, ఇక్కడ హ్యాష్ కోడ్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు ఫాల్స్ ఇచ్చింది, ఇది అర్థం చేసుకోవాలంటే హ్యాష్ కోడ్ అర్థం చేసుకోవాలి. ఇందాక ఫాల్స్ చూపించలేదు కదండి. అది అది అరే లిస్ట్ లో, ఇది ఇప్పుడు మన సెట్ కి వచ్చాం. ఓకే ఓకే. సి అరే లిస్ట్ లో కంటెంట్స్ ఈక్వల్స్ మెథడ్ కాల్ చేసేది అన్నాం కదా, అవునా? కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ డిఫాల్ట్ గా హ్యాష్ కోడ్ కంపారిజన్ చేసినప్పుడు రాలేదు. ఎప్పుడైతే ఈక్వల్స్ ఓవర్ రైడ్ చేసామో అరే లిస్ట్ లో కంటెంట్స్ వర్క్ అయింది. బట్ హ్యాష్ సెట్ లో ఈక్వల్స్ ఉన్నా కూడా వర్క్ అవ్వట్లా. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ హ్యాష్ కోడ్. వీ హ్యావ్ టు ఓవర్ రైడ్ హ్యాష్ కోడ్ ఆల్సో. ఎందుకు అనేది ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి. కాసేపు జావా మర్చిపోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు మూవీకి వెళ్ళారనుకోండి, మనం పార్కింగ్ చేస్తాం కదా. ఓకే, ఓకే, మనం బైక్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళు పార్కింగ్ చేస్తారు కదా, సమ్ ఎక్కడో ఒక చోటకి వెళ్ళేసి పెడతారు, అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చెప్పానంటే ఒక చిన్న అల్గర్థం లాగా చెప్పాను అనమాట. సపోజ్ నా నేమ్ కనుక సపోజ్ A to Z ని 1 to 26 అని ఇండికేట్ చేసుకోండి. లైక్ A అంటే 1, B అంటే 2, C అంటే 3. ఓకేనా? క్లియరా ఇప్పటిదాకా? ఓకే, ఏ అనేది, సో మూవీ థియేటర్లో ఎలా ఉన్నాయంటే మీకు ఇలా ఉంటాయండి. సపోజ్ 1, నెక్స్ట్ ఇలా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి. సి మీరు ఇది ఎగ్జాంపుల్ లాగా వినవాకండి, ఇది సింప్లిఫైడ్ గా చెప్తున్నా. ఓకేనా? ఇది మీకు అర్థమవుతుంది, మీకు హ్యాష్ కోడ్ బాగా అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్ గా నేను జావా టర్మ్స్ లో చెప్తే కంటే ఇలా చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ నేను 4 ఇక్కడ చూపిస్తున్నా, బట్ చాలా ఉన్నాయి అనుకోండి. ఇలా 500 స్లాట్స్ కూడా ఉన్నాయి అనుకోండి. ఓకే, మన బైక్ పార్క్ చేసేటప్పుడు ఇలా వాళ్ళు థియేటర్లో ఎలా చేస్తారంటే, మీ నేమ్ ఏబిసి అనుకోండి. ఓకే, ఏబిసి అంటే ఎంత అవుతుందండి? నేను ఇందాక చెప్పిన ప్రకారం ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 కదా. ఓకే, దీన్ని సమ్ చేయండి. 1 + 2 + 3 ఎంత? 6 కదా. సో మీ బైక్ కాక ఇస్తే దీన్ని తీసుకెళ్ళి స్లాట్ 6 లో పెడతారండి.
ఓకేనా? ఓకే. మీ యాక్చువల్లీ ఇది ఈ బైక్ అనేది ఆబ్జెక్ట్ గా తర్వాత కన్వర్ట్ చేస్తాను. సేమ్ ఆబ్జెక్ట్ అనుకోండి. మీరు పెట్టబోయే ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతారనేది ఎలా తెలుస్తుందండి? ఫస్ట్ ఈ ఏబిసికి ఇచ్చిన వాల్యూస్ ని ఫైండ్ చేసి దాన్ని సమ్ చేసి 6 వచ్చింది కాబట్టి 6 స్లాట్ లో పెడతారు. ఓకేనా? Hmm. 6 లో పెట్టారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఇంకో పర్సన్ వచ్చాడు, అతనిది పేరు ఏబి. ఇప్పుడు ఎన్నో స్లాట్ లో పెడతారండి? 3లో పెడతా. ఆ? 3లో పెడతారు. ఎందుకంటే ఏ అంటే 1, బి అంటే 2. సో ఏబి అనేది ఎక్కడికి వచ్చిందండి? ఇక్కడికి వచ్చింది. సో 2 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి, రైట్? ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ మెథడల్లో డ్రాబ్యాక్ ఏమైనా ఉందా చెప్పరా? ఓకే, ఒక్క నిమిషం. మరి బిఫోర్ తర్వాత సపోజ్ మార్నింగ్ ఒక పర్సన్ ఉంటాడండి, ఈవినింగ్ మళ్ళీ మీరు థియేటర్ అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక పర్సన్ ఉంటాడు. వాడికి ఇదంతా తెలియదు. వాడు ఏం చేస్తాడు? సపోజ్ మీ బైక్ ఇవ్వమన్నారు అనుకోండి, మీ బైక్ నేమ్ అడుగుతాడు ఏబిసి అని. వాడికి కూడా తెలుసు కదా ఈ అల్గోరిథం. వాడు ఏం చేస్తాడు? ఏబిసి కౌంట్ చేసి 6 అంటాడు. సో 6 లోకి వెళ్ళిపోయి మీ బండి తెస్తాడు. అవునా? సో ఎవరికైనా ఈ అల్గోరిథం తెలిస్తే చాలు కదా, మీ నేమ్ ని బట్టి మీ బైక్ ఎక్కడ ఉందో వెళ్ళేసి అది తెచ్చేయచ్చు. మీరు కూడా వెళ్ళి తేవచ్చు. అవునా? ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఓకే. సో ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది, ఏదో చెప్పండి ఎవరైనా. ఇప్పుడు బిఏ ఇచ్చినా కూడా అది కూడా 3K వస్తుంది కదా? యాక్చువల్లీ మీకు తెలిసి చెప్తున్నారా ఈ ఎగ్జాంపుల్ నేను మీకు కరెక్ట్ గా చెప్పారు? కరెక్ట్ గా చెప్పానా? అంటే జనరల్ గా కదా, ఇప్పుడు A+B అన్న లేకపోతే ఇప్పుడే అన్నా జస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్. లేదు మీకు అంటే జనరల్ గా. ఓకే, లాజిక్ అంతే. లాజిక్ బాగా ఉంది అయితే. ఓకే రాజీవ్, మీకు అర్థమైందా డ్రాబ్యాక్? అర్థమైందండి. ఇప్పుడు బిఏ పర్సన్ అశ్విని బాగా వింటున్నారు క్లాస్ ఇవాళ. ఓకే, బిఏ పర్సన్ కూడా వచ్చాడండి. ఇప్పుడు బిఏ కౌంట్ చేస్తే ఎంత అవుతుంది? 2 + 1 3. ఓకే, సో ప్లేస్ చేశారు, బాగానే ఉంది, ఇక్కడ నో ప్రాబ్లం. రిట్రీవ్ చేసేటప్పుడు వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు థియేటర్ మూవీ అయిపోయింది, బిఏ పర్సన్ వచ్చాడు, నా బైక్ తెమ్మన్నాడు అండి. సో మార్నింగ్ పెట్టినోడు వేరు, ఈవినింగ్ పెట్టినోడు వేరు. వాడు ఈవినింగ్ ఆల్గోరిథం యూజ్ చేస్తాడు, తెస్తాడు. ఓకే, ఫస్ట్ డే బాగానే ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సెకండ్ డే బిఏ వచ్చాడు, వీడు ఏం చేశాడంటే బిఏకి కౌంట్ చేశాడు. 1 + 2 2 + 1 ఎంత? 3. ఇప్పటిదాకా ఏం చేశాడు? జస్ట్ కౌంట్ చేశాడు, అక్కడికి వెళ్ళాడు, బైక్ తెచ్చాడు. ఒక బైకే ఉంది కాబట్టి. ఇదేంటి ఇప్పుడు 2 బైక్స్ ఉంది. ఏ బైక్ అండి ఇప్పుడు ఇవ్వాల్సింది? దీనికి డౌట్ వచ్చింది. ఇప్పుడు 2 బైక్స్ ఉన్నాయి. మొన్నటిదాకా నేను జస్ట్ సింపుల్ గా నెంబర్ చేశాను, తెచ్చేసాను, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏది ఇవ్వాలంటే, సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ మోర్ దాన్ 1 ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ద సేమ్ లొకేషన్. అవునా ఈ ఎగ్జాంపుల్ ప్రకారం? కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు కంటెంట్ కంపారిజన్ చేయండి. అంతకుముందు బ్లైండ్ గా అక్కడ ఏముందో అక్కడ ఇచ్చేయచ్చు, ఆబ్జెక్ట్ ని తీసుకెళ్ళి ఇవ్వచ్చు ఎప్పుడు? ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు. బట్ మోర్ దాన్ 1 ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కంటెంట్ కంపేర్ చేయండి. బిఏ ఫస్ట్ చూడండి, బిఏ ఇదేంటి? ఏబి సేమా? కాదు. సో మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్ తో కంపేర్ చేయండి. బిఏ ఉన్నది ఇక్కడ, బిఏ ఇప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ని ఇవ్వండి ఈ పర్సన్ కి, అడిగినోడికి. బిఏ ఏబి ఇస్తారా? ఇస్తే కొడతారు. అర్థమైందండి? ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే ఏం లేదండి, ఈ 1 2 అనే జనరేషన్ ఉంది చూసారా, ఏది నంబర్స్ బేస్ చేసుకొని ఒక నెంబర్ ని తెచ్చి ఆ స్లాట్ లో పెడుతున్నారు చూసారా, అది హ్యాష్ కోడ్ అండి. సో ఇంటర్నల్ గా హ్యాష్ సెట్ లో ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయడానికి ఏం చేస్తుంది తెలుసా? మీ ఆబ్జెక్ట్ మెథడ్ లో ఉన్న హ్యాష్ కోడ్ ని కాల్ చేసి అది ఏ నంబర్ ని ఇస్తే ఆ స్లాట్ లో మీ ఆబ్జెక్ట్ ని పెట్టింది. ఇప్పుడు మీరు హ్యాష్ సెట్ ఉంది కదా, ఈ హ్యాష్ సెట్ లో యాడ్ అని చెప్పి ఈ 1 ని పెట్టారంటే అది ఎక్కడ పెడుతుంది అంటే ఇంటర్నల్ గా
మీరు ఇది ఎగ్జాంపుల్ లాగండి, మీరు ఇలానే ఉంటది కాన్సెప్ట్, బట్ ఎగ్జాక్ట్ గా అదే జరిగిద్ది, అదే నంబర్ హ్యాష్ కోడ్ పెట్టి ఇది అంతా వెళ్ళొద్దు, బట్ ఇదే ఎగ్జాంపుల్ లాగా జరిగిద్ది కాన్సెప్ట్ అయితే. ఇది అర్థం చేసుకుంటే చాలు, మీరు హ్యాష్ సెట్ అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ 2 స్టెప్స్ జరుగుతుంది కదండి ప్లేస్ చేయడానికి. ఫస్ట్ ఏం చేస్తుందండి, నంబర్ ప్లేస్ చేస్తున్నారు, తర్వాత ఆర్డర్ చెక్ చేస్తున్నారు ఏబియా పెడుతుంది. మీరు ఇందాక రిట్రీవ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉందన్నారు కదా, కానీ ప్లేస్ చేసేటప్పుడు కూడా మనకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకో తెలుసా? హలో, రిట్రీవ్ చేసేటప్పుడు కూడా ఇంకొక స్టెప్ చేయాలండి మీరు. ఇప్పుడు ఏబిసి ఉంది కదా, మళ్ళీ నేను ఇంకో పర్సన్ వచ్చాడు సపోజ్ ఎగ్జాంపుల్, అంటే బైక్స్ లో అది ఛాన్స్ ఉండదు కానీ, బట్ ఆబ్జెక్ట్స్ లో సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రావచ్చు కదా, అంటే మనం ప్లేస్ సేమ్ ఐడి ఒక స్లాట్ లో ఒక్క స్లాట్ లో మనం ఇంకా ప్లేసెస్ పెట్టాలి కదా. ఇప్పుడు ఏబి కి ప్లేస్ పెట్టాలి, బిఏ కి ప్లేస్ పెట్టాలి. ఇప్పుడు ఏబిసి ఉంటే అలానే ఉంటదండి. అగైన్ ఇట్ విల్ బి ఎ లిస్ట్ ఆఫ్ రెఫరెన్సెస్ అండి ఇంటర్నల్ గా. ఓకే, ఇప్పుడు బైక్స్ అంటే సేమ్ బైక్ తేలేను కానీ, బట్ ఆబ్జెక్ట్స్ లో సేమ్ ఐడి సేమ్ ప్రాపర్టీ ఉన్న ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు కదా, కానీ సెట్ డూప్లికేట్ ని యాడ్ చేయకూడదు కదా. ఇది కరెక్ట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఏబిసి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఏబిసి కౌంట్ చేస్తే 1 2 3 6 అవుతుంది. మళ్ళీ ఈ ఏబిసిని వెళ్ళి పెట్టచ్చా? పెట్టకూడదు, సెట్ కదా ఇది. సో ఏం చేయాలి, ఇంకొక స్టెప్, ఇందాక ప్లేస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా 6 అని చెప్పి తీసుకెళ్లి పెట్టేశారు. పెట్టేటప్పుడు ఇంకొకటి సెట్ లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చేయాలంటే, ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ ఇది మ్యాచ్ చేయాలి, ఉందా లేదా అని. ఉంటే పెట్టద్దండి. ఓకేనా? ఫస్ట్ స్లాట్ నెంబర్ ఫైండ్ చేయండి, ఆ స్లాట్ నెంబర్కి వెళ్ళి డైరెక్ట్ గా ప్లేస్ చేసేయద్దు. ప్లేస్ చేసే ముందు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఆబ్జెక్ట్ సేమ్ లైక్ దిస్ ఆబ్జెక్ట్, డోంట్ ప్లేస్ ఇట్. ఓకేనా? మరి అప్పుడు ఏం చేస్తామండి? చేయకూడదు కదా, అది ప్రివెంట్ చేయాలి కదా, సెట్ పర్పస్ అది కదా. ఓకే, యూ షుడ్ నాట్ అలో డూప్లికేట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు దానికి మెమరీ అలొకేట్ చేయాలి, అప్పుడు ఏం చేస్తామండి? అర్థం కదా. ఓకే, డూప్లికేట్, ఓకే ఓకే ఓకే, డూప్లికేట్ ఉండమంటారు దాని వల్ల. సెట్ లో డూప్లికేట్ ని ప్రివెంట్ చేయాలి. ఓకే ఓకే. సో బేసికల్ గా యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు అల్గోరిథం ప్రకారం స్లాట్ ని ఫైండ్ చేయాలి, బట్ స్లాట్ ని ఫైండ్ చేశాక డైరెక్ట్ గా ప్లేస్ చేయకూడదు. సెకండ్ స్టెప్, 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఫైండ్ ద స్లాట్, దెన్ ఫైండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఆబ్జెక్ట్. ఇఫ్ దెర్ ఈస్ ఆల్రెడీ ఎనీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఆబ్జెక్ట్, డోంట్ ప్లేస్ ఇట్. సో 2 స్టెప్స్. ఓకే, రిట్రీవింగ్ కూడా 2 స్టెప్ ప్రొసీజర్ అండి. ఫైండ్ ద స్లాట్ and go to slot and come, if there are more than one object, check which is same as this object and return only that object. అర్థమైందా? ఓకే. ప్రతి దానికి 2 స్టెప్ ప్రాసెస్ హ్యాష్ సెట్ లో. ఫస్ట్ ఫైండింగ్ ద స్లాట్, ఆల్రెడీ గనక ఉంటే ప్లేస్ చేయొద్దు, అది యాడింగ్ అప్పుడు. రిట్రీవింగ్ అప్పుడు ఫైండ్ ద స్లాట్ అండ్ ఏదైతే సేమ్ యాజ్ దిస్ ఆబ్జెక్ట్ ఉందో అదే ఇవ్వాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ అన్నమాట. మీకు నేనేం అడుగుతున్నా, ఫైండింగ్ ద స్లాట్ అన్నా కదా. ఇప్పుడు జావాలో ఎలా తెలుసుదండి దీనికి ఏ స్లాట్ లో పెట్టాలో హ్యాష్ సెట్ కి? అదే హ్యాష్ కోడ్ అండి. ఓకేనా? హ్యాష్ కోడ్ మెథడ్ ఏది రిటర్న్ చేస్తే అక్కడికి వెళ్ళి మీ ఆబ్జెక్ట్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ పాయింట్ అంటే, సెకండ్ పాయింట్, మీరు హ్యాష్ కోడ్ ఫైండ్ చేశాక, స్లాట్ ఫైండ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి, మీరు యాడ్ చేసేప్పుడు ఆల్రెడీ ఉన్నదా అని చెప్పి చూడాలి. అవునా? హలో, ఓకే, ఊకొట్టండి, లేకపోతే నాకు అర్థం కాదు, మీకు అర్థమైంది లేదు. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి, ఆల్రెడీ ఉందా అని. ఆల్రెడీ ఉందా ఎలా తెలిసిద్దండి? ఇప్పుడు స్టూడెంట్ అనేది, మీరు స్టూడెంట్ ఐడి నేమ్ ఉంటే సేమ్ అని చెప్పొచ్చు, లేదా కొన్ని ప్రాజెక్ట్స్ లో ఓన్లీ స్టూడెంట్ ఐడి సేమ్ ఉంటే సేమ్ ఆబ్జెక్టా కాదని చెప్పి కనుక్కుంటారు. కాబట్టి ఏం చేయాలంటే, ఈక్వల్స్ మెథడ్ కూడా
ఇంటర్నల్ గా నేను ఆల్రెడీ ఉందా అంటే ఏం చేస్తుంది తెలుసా, హ్యాష్ సెట్ ఈక్వల్స్ ని కాల్ చేస్తుందండి. ఓకే. ఆల్రెడీ ఉందే ఆబ్జెక్ట్ యాడ్ చేసేటప్పుడు అది ఈక్వల్స్ మెథడ్ హెల్ప్ తీసుకుంటది. యా యా. ఓకేనా? సో ఈక్వల్స్ మెథడ్ మీరు రాయకపోతే ఏమైంది, డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ హ్యాష్ కోడ్స్ అని చెప్పి అది ఈవెన్ ఆబ్జెక్ట్ ఉన్నా ఎప్పుడూ లేదంటది. ఓకే. అర్థమైందా ఈక్వల్స్ ఎందుకు ఓవర్ రైడ్ చేయాలో? ఓకే. ఈక్వల్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇప్పుడు కొత్తగా తెలుసుకుంది ఏం లేదు. అవునా? హ్యాష్ కోడ్ అనేది ఆ స్లాట్ ఫైండ్ చేయడానికి హ్యాష్ కోడ్ వాడుకుంటుంది. క్లియరా? యా. రాజు మీకు కూడా క్లియరా? క్లియర్ అండి. ఈ అండ్ హ్యాష్ రిట్రీవ్ కోడ్ చేసేటప్పుడు కూడా చాలా మందికి అసలు ఇంత డీటెయిల్ గా తెలియదండి. ఇది తెలిస్తేనే మీరు హ్యాష్ సెట్ లో డూప్లికేట్స్ ని ప్రివెంట్ చేస్తారు. యూజర్ డిఫైన్డ్ క్లాస్, ఒక స్టూడెంట్ క్లాస్ ని క్రియేట్ చేసి మీరు ఒక 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఒక డూప్లికేట్ ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే బై డిఫాల్ట్ యాడ్ అయిపోయిందండి. ఎందుకో తెలుసా మీకు? ఇప్పుడు ఈక్వల్స్ హ్యాష్ కోడ్ మీరు కనుక ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి ఏమైందో తెలుసా, అది డూప్లికేట్స్ ని అలో చేసిద్ది. ఎందుకో తెలుసా? అర్థమైందా మీకు? ఎగ్జాంపుల్ బట్టి నేను చెప్పమంటారా ఎందుకు డూప్లికేట్స్ అలో చేస్తారు? హ్యాష్ కోడ్ అనేది ఏం చెప్పాను మీకు? ఫస్ట్ మీకు నిన్న హ్యాష్ కోడ్ ఎగ్జాంపుల్ చెప్పా, గుర్తుందా మీకు? ఎవ్రీ ఆబ్జెక్ట్ కి ఏమవుతుంది, ఒక యూనిక్ వాల్యూ హ్యాష్ వస్తుంది. కోడ్ జనరేట్. యా. కానీ సమ్ టైమ్స్ సేమ్ హ్యాష్ కోడ్ కూడా వస్తుంది అని చెప్పి జావా చెప్తుందండి. ఎప్పుడు యూనిక్ రాదు, 90% వస్తుంది. కానీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ 2 ఆబ్జెక్ట్స్ కెన్ హ్యావ్ ద సేమ్ హ్యాష్ కోడ్. ఓకేనా? ఓకే. సో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశారు. ఓకే, మీకు ఫస్ట్ ఇది స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, హ్యాషింగ్ లో 2 మెథడ్స్ ఓవర్ రైడ్ చేయాలి. ఇప్పటిదాకా ఈక్వల్స్ మెథడ్ ఓవర్ రైడ్ చేస్తే సరిపోయింది. అవునా? హ్యాష్ కోడ్ కూడా ఓవర్ రైడ్ చేయాలి. ఎందుకు? మళ్ళీ ఆబ్జెక్ట్ ఒక్క నిమిషం, హ్యాష్ కోడ్ ఎందుకు ఓవర్ రైడ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం. ఓకే, ఈ స్టూడెంట్ లో ఈక్వల్స్ మెథడ్ ఉంది. అవునా? ఓకే, ఫస్ట్ ఇప్పుడు రాజీవ్ ప్లేస్ చేసేసామండి. రాజీవ్ ఎలా ప్లేస్ అయితే, సపోజ్ ఇంటర్నల్ గా అది హ్యాష్ కోడ్ మెథడ్ కాల్ చేస్తుంది. అవునా? ఈ రాజీవ్కి అది 1 అని ఇచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? రాజీవ్ని ఎక్కడ ప్లేస్ చేస్తుంది అప్పుడు? 1. సింపుల్ అండి. యాడ్ మెథడ్ కాల్ చేసినప్పుడు హ్యాష్ సెట్ లో ఫస్ట్ హ్యాష్ కోడ్ మెథడ్ కాల్ చేసిద్ది. ఏది? 1 మీద. ఓకేనా? ఆ హ్యాష్ కోడ్ ఎంత రిటర్న్ చేస్తే ఆ స్లాట్ లో పెడుతుంది. అవునా? అది ఫస్ట్ స్టెప్. కానీ పెట్టే ముందు ఈక్వల్స్ మెథడ్ కాల్ చేసి ఆల్రెడీ ఏమైనా ఉందా చూసిద్ది, ఉంటే కనుక యాడ్ చేయదు. అవునా? సపోజ్ ఇప్పుడు 1 అంటే ఎవరండి? రాజీవ్ కదా. ఈ ఆబ్జెక్ట్ కి 1 మీద హ్యాష్ కోడ్ కాల్ చేసిద్ది. అజ్యూమ్ అది 1 వచ్చిందండి. సో రాజీవ్ ఆబ్జెక్ట్ ని 1 లో పెడదామని రెడీ అవుతుంది. బట్ ఏం చేయాలి నెక్స్ట్? పెట్టే ముందు ఈక్వల్స్ మెథడ్ చెక్ చేస్తుంది. అవునా? కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ ఇదే ఫస్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఏం ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి రాజీవ్ని ఇక్కడ పెట్టేయచ్చా? పెట్టచ్చు. ఓకే, పెట్టేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ అశ్వినికి సెకండ్ ఆబ్జెక్ట్ పెడుతున్నాం. 2 డాట్ హ్యాష్ కోడ్ కాల్ చేసింది. హ్యాష్ కోడ్ ఏమవుతుందండి? బై డిఫాల్ట్ సమ్ డిఫరెంట్ వాల్యూ వస్తుంది. అవునా? అజ్యూమ్ 2 వచ్చింది. సో 2 లో ఇదే ఫస్ట్ ఆబ్జెక్ట్ కదా, ఈక్వల్స్ కాల్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఇదే ఫస్ట్ ఆబ్జెక్ట్. సో 2 స్లాట్ ఫైండ్ అయింది. దేర్ ఆర్ నో ఈక్వల్ ఆబ్జెక్ట్స్. సో అశ్విని ఇక్కడ పెట్టాం, బానే ఉంది. అవునా? ఓకే. ఇప్పుడు నేను అజ్యూమ్ రాజీవ్ని కూడా నేను మళ్ళీ ప్లేస్ చేస్తున్నానండి. ఇంకొక ఆబ్జెక్ట్ 3 అనేది ఇప్పుడు రాజీవ్ అనుకోండి మళ్ళీ. ఓకే, రాజీవ్ కి డిఫాల్ట్ నేను హ్యాష్ కోడ్ ని ఓవర్ రైడ్ చేశానా? ఇప్పుడు చేయలేదు. కాబట్టి ఏమైంది, ఈ థర్డ్ ఆబ్జెక్ట్ కి సమ్ XYZ హ్యాష్ కోడ్ వచ్చింది. అవునా? అజ్యూమ్ 3 వచ్చింది అనుకోండి. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? 3కి వెళ్ళి రాజీవ్ ఉన్నాడా ఈ 3 లో? లేడు. కాబట్టి ఏం చేస్తుంది? రాజీవ్ని ఏడ్ చేస్తుంది. కానీ ఇక్కడికి మీకు ఒక డ్రాబ్యాక్ ఫైండ్ అవ్వాలి.
1 లో ఆల్రెడీ 3 లో 1 లో రాజీవ్ రెండిట్లో వెళ్ళిపోయాడు కదా. యా మరి ఇక్కడ ఈ లాజిక్ ప్రకారం ఏమవుతుందండి, తప్పు, డూప్లికేట్స్ ఎర్రర్ యాడ్ అవుతుంది. వస్తుంది. కానీ యా మరి హ్యాష్ కోడ్ రూల్స్ ప్రకారమే యాడ్ చేశా కదా నేను. ఏమని చేశా, ఫస్ట్ మీరు స్లాట్ ఫైండ్ చేయండి, సెకండ్ ఈక్వల్స్ మెథడ్ ఫైండ్ చేయండి అన్న. అవును, బాగానే ఫైండ్ అయింది. సెకండ్ రాజీవ్ ఆబ్జెక్ట్కి ఏమైంది, డిఫరెంట్ స్లాట్ వచ్చింది. ఆ స్లాట్లో చెక్ చేశాను, లేడు రాజీవ్, కాబట్టి యాడ్ చేశా. బూమ్, హ్యాష్ సెట్ డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. ఇలా అలౌ చేయకూడదు అంటే ఏం చేయాలండి, ఎవరన్నా మీ ఐడియా చెప్పండి. నేమ్ కూడా చెక్ చేయాలి. కాదు, హ్యాష్ కాదు కదా, ఈక్వల్స్ హ్యాష్ కోడ్ డిఫరెంట్ కాబట్టి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది. వచ్చిందంటే, రాజీవ్ సెకండ్ రాజీవ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇంకొక హ్యాష్ కోడ్ రావటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అర్జున్ సెకండ్ రాజీవ్ కూడా ఫస్ట్ హ్యాష్ కోడ్ 1 వచ్చింది అనుకోండి, ఏమైంది, 1 లో యాడ్ ఇప్పుడు చేసినప్పుడు ఈక్వల్స్ మెథడ్ కాల్ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఉందని వచ్చిద్దా లేదా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, డూప్లికేట్ ని ప్రివెంట్ చేస్తుంది. అలౌ చేయాలి. సో ఇందాక ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయిందంటే, ప్రతి ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ హ్యాష్ కోడ్ రావటం వల్ల, ఈవెన్ దో సేమ్ ఆబ్జెక్ట్స్ అయినా సరే డిఫరెంట్ హ్యాష్ కోడ్ జనరేట్ చేసింది. కాబట్టి ఆ కేసులో ఏమైంది, దానికి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఫస్ట్ స్లాట్ లో అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఏం చేయాలంటే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈక్వల్ ఆబ్జెక్ట్స్ షుడ్ జనరేట్ సేమ్ హ్యాష్ కోడ్. అలా మీరు హ్యాష్ కోడ్ లాజిక్ రాయాలండి. ఓకే అండి. లేకపోతే ఏమవుతుందండి, ఇప్పుడు రాజీవ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ స్లాట్ లో పెట్టేశారు, హ్యాష్ కోడ్ వచ్చింది. థర్డ్ది ఇప్పుడు ఇంకొక ఈక్వల్ ఆబ్జెక్ట్ యాడ్ చేస్తున్నప్పుడు అదే హ్యాష్ కోడ్ రాలేదనుకో, ఏమైంది, ఆ ఆబ్జెక్ట్ వెళ్ళి థర్డ్ స్లాట్ లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? యా సో వెన్ ఈక్వల్స్ ఎప్పుడైతే ట్రూ రిటర్న్ చేస్తుందో రెండు ఆబ్జెక్ట్స్ కి, ఆ రెండు ఆబ్జెక్ట్స్ కి హ్యాష్ కోడ్ సేమ్ గా రిటర్న్ అయ్యేలాగా మీరు లాజిక్ రాయాలి. ఎందుకు, అర్థమైందా? మీరు చెప్పింది అర్థం కాదు, వినలేదండి ఏంటి. అశ్విని మీకు అర్థమైందా? యా అర్థమైంది. అశ్విన్ Objects రాజు, కి- ఇదే ఎగ్జాంపుల్ ఫస్ట్ రాజీవ్ అనేది హ్యాష్ కోడ్ ఒకటి జనరేట్ చేసింది. ఓకే, అది 1 అని జనరేట్ చేసింది. సో వన్ స్లాట్ లో మీ ఆబ్జెక్ట్ వెళ్ళిపోయింది, అవునా? నేను ఇంకొక ఆబ్జెక్ట్ యాడ్ చేస్తున్నా, సేమ్ స్టూడెంట్ ఐడి సేమ్ ప్రాపర్టీ. యాక్చువల్గా ఇది ప్రివెంట్ అవ్వాలా కాదా, అవ్వాలి కదా. అవ్వాలి. కానీ బై డిఫాల్ట్ హ్యాష్ కోడ్ ఏమైంది, మనం ఓవర్ రైడ్ చేయకపోతే సమ్ డిఫరెంట్ హ్యాష్ కోడ్ ఇస్తుంది రెండో రాజీవ్ ఆబ్జెక్ట్ కి. అప్పుడు ఏమైంది, అజ్యూమ్ 3 అని జనరేట్ చేసింది హ్యాష్ కోడ్. ఇప్పుడు ఏమైంది, హ్యాష్ కోడ్ లోకి వెళ్ళి మీరు సెకండ్ స్టెప్ ఏంటి, ఆల్రెడీ ఉందా రాజీవ్ చూస్తుంది, లేదు కదా, థర్డ్ స్లాట్ లో యాడ్ చేసేసింది. కానీ తప్పు కదా, డూప్లికేట్లు ప్రివెంట్ చేయాలి కదా. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, మన రెండు ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి డిఫరెంట్ హ్యాష్ కోడ్ జనరేటింగ్ చేయటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అలా కాకుండా రెండో రాజీవ్ ఆబ్జెక్ట్ కూడా హ్యాష్ కోడ్ 1 వచ్చింది అనుకో, ఓకే నేను 1 స్లాట్ కి వెళ్తా, అవునా. బిఫోర్ ప్లేసింగ్ ఐ విల్ చెక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. అవునా, ఆల్రెడీ రాజీవ్ ఉంది కదా, ఇప్పుడు ఈక్వల్స్ మెథడ్ కాల్ చేస్తాను నేను, ఉందా లేదా ఫైండ్ చేయడానికి. ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, సో అది ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు అంటే ఏంది, ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి మీరు హ్యాష్ కోడ్ సేమ్ రిటర్న్ చేయాలి, అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుతుంది. లేదనుకోండి, ప్రతి హ్యాష్ కోడ్ వేరే హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది, మీ ఆబ్జెక్ట్ ఇంకొక లొకేషన్ లోకి వెళ్ళిపోతుంది. డూప్లికేట్స్ ప్రివెంట్ చేయదు. సో మీరు హ్యాష్ కోడ్ కరెక్ట్ గా రాయాలి. అశ్విని అర్థమైందండి? అర్థమైందండి. క్లియర్ 100%? Objects కి- డౌట్ ఉందా కొంచెం అన్న? సేమ్ ఆబ్జెక్ట్స్ కి ఒకటి హ్యాష్ కోడ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా రాయాలి కోడ్. లాజిక్ మనం రాయాలి, యా ఓకేనా. సింపుల్ గా ఇప్పుడు చూస్తాం చూడండి, పెద్ద కష్టమే ఉండదండి, సింపుల్ గా చేయొచ్చు మనం. ఓకే, నేను రైట్ క్లిక్ చేసి యాక్చువల్లీ మీరు ఎడిటర్ని యూజ్ చేసుకుంటే పెద్ద కష్టమే ఉండదు, కానీ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలండి, హ్యాష్ కోడ్ ఏం చేస్తుందని. ఈ జనరేట్ హ్యాష్ కోడ్ ఉంది కదా, ఇదేంటి రాలేదు. ఓకే, స్టూడెంట్లో జనరేట్ చేయాలి, స్టూడెంట్లో కదండి జనరేట్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి సోర్స్లోకి వెళ్ళి, నేను డిఫాల్ట్ తర్వాత యూజ్ చేసుకుందాం, ఫస్ట్ మనం ఓన్గా చేద్దామండి. ఓకే,
హ్యాష్ కోడ్ని నేను ఇది తీసేసా. నేనేం చేస్తానంటే ఎస్ఐడి ఇంటూ ఇది హ్యాష్ కోడ్ అండి. ఇది వర్క్ అయితే ఈ లాజిక్ చెప్పండి. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం అశ్విని. ఇప్పుడు ఇప్పటిదాకా మీరు స్లాట్ హ్యాష్ కోడ్ అనేది ఏదో నెంబర్ ఫైండ్ అయితే ఏదో నెంబర్ ఫైండ్ అయితే అంటున్నాం కదా. ఇప్పుడు అట్లా కదా, ఆల్రెడీ మనం డిఫైన్ చేసేసాం హ్యాష్ కోడ్ ఇలా రావాలని. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ రాజీవ్ ప్లేస్ చేసామండి. రాజీవ్ది స్టూడెంట్ ఐడి ఎంత? 3 కదా మన ఎగ్జాంపుల్. అవును, వేరేది ఉందా? ఓకే సారీ, రాజీవ్ 1 అవునా. సో యాడ్ చేసేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ హ్యాష్ కోడ్ మెథడ్ కాల్ చేసింది అవునా. రాజీవ్ స్టూడెంట్ ఐడి ఎంత? 1 రైట్. హ్యాష్ కోడ్ ఎంత రిటర్న్ చేయమంటున్నారు? ఇప్పుడు 1 డాట్ హ్యాష్ కోడ్ కాల్ చేసింది ఇంటర్నల్ గా. ఇప్పుడు ఎంత ఫైండ్ అయిద్దండి? ఎంత వచ్చింది హ్యాష్ కోడ్? 7. ఓకే, సో రాజీవ్ది 7th స్లాట్, అజ్యూమ్ ఇది 7th అనుకోండి కాసేపు. ఓకే, రాజీవ్ని ఇక్కడ ప్లేస్ చేసేది. ప్లేస్ చేసే ముందు ఏం చేసిద్దండి, ఫస్ట్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అని చెక్ చేసేది. ఇదే ఫస్ట్ టైం కదా, ఇందులో ఉండవు కదా ఏది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో యాడ్ చేసేసాం, రాజీవ్ని ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ లైన్కి వెళ్తాం. మళ్ళీ సపోజ్ రాజీవ్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనుకోండి. స్టూడెంట్ 2 ఇస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ 2 రాజు. హ్యాష్ కోడ్ ఎంత వస్తుందండి? ఇప్పుడు 2ని నేను ఇక్కడ మళ్ళీ 21 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు 21 యాడ్ చేస్తుంటే ఇంటర్నల్గా ఏమైంది స్టెప్స్? ఫస్ట్ స్టెప్ ఏంది? 21 డాట్ హ్యాష్ కోడ్ కాల్ అవ్వద్ది అవునా. హలో, ఓకే. సో ఎంత అవుతుందండి? స్టూడెంట్ ఐడి ఎంత ఉంది దీనికి? సారీ, ఇది కూడా 1 కదా స్టూడెంట్ ఐడి అవునా. సో మనం 1 into 7 రైట్. ఇస్ ఇట్ కరెక్ట్? 1 into 7. సో 7th స్లాట్కే ఫైండ్ చేసింది. 7th స్లాట్లో ఏం చేస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్స్ కాల్ చేసి చెక్ చేసింది ఉందా లేదా అని అవునా. ఆల్రెడీ రాజు ఉంది కదా 1 విత్ స్టూడెంట్ ఐడి 1 అండ్ స్టూడెంట్ నేమ్ యాజ్ రాజు. ఇప్పుడు ఏం చేసింది అంటే సెకండ్ స్టెప్ ఏంది? ఆల్రెడీ అన్న ఆబ్జెక్ట్ ఈక్వల్స్ ఉందా అని ఈక్వల్స్ తో కాల్ చేసింది. ఇప్పుడు ఉందా ఆల్రెడీ రాజీవ్? సో ఏమైంది? ఇప్పుడు సెకండ్ రాజీవ్ ఆబ్జెక్ట్ యాడ్ అవ్వదు. ఎందుకంటే మీరు ఈక్వల్స్ కి 2 ఆబ్జెక్ట్స్ ఈక్వల్ అయినప్పుడు సేమ్ స్లాట్ జనరేట్ చేసేలాగా హ్యాష్ కోడ్ జనరేట్ చేసేది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు ఈక్వల్స్ మెథడ్ ఫైండ్ చేసేది. అదే కనుక మీరు హ్యాష్ కోడ్ కరెక్ట్ గా రాయలేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది? ఈవెన్ తో ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఉన్నా, సపోజ్ ఫస్ట్ రాజీవ్కి ఏమో 7 జనరేట్ చేసి సెకండ్ రాజీవ్కి ఏమో 4 జనరేట్ చేసింది అనుకోండి. సో 4లో ఈక్వల్స్ మెథడ్ కాల్ చేసిద్ది, రాజీవ్ ఫైండ్ అవ్వదు, సో యాడ్ అయిపోతుంది. అర్థమైందా? క్లియరా? ఎందుకు 2 ఆబ్జెక్ట్స్ షుడ్ ప్రొడ్యూస్ సేమ్ హ్యాష్ కోడ్ అనేది అర్థమైందా? ఇద్దరికి కొంచెం కూడా డౌట్ ఉండద్దు. ఒకవేళ మనం 2 డాట్ రాజీవ్ అని ఇస్తే ఎలా చెక్ చేస్తుందండి? 2 డాట్ రాజీవా? అదే 2 కామా రాజీవ్ అని ఇస్తే ఎలా చెక్ చేస్తుంది? ఇక్కడ మనం ఓకే, ఇక్కడ చెక్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. సో ఓకే, మీ ఎగ్జాంపుల్ బాగుంది. ఇప్పుడు మీరు అదే ఎలా అడిగితేనే బాగుంటుంది, మీకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ రాజు కేసులో ఏమైందండి? 7 హ్యాష్ కోడ్ జనరేట్ అయిద్దా? ఓకే, 7 జనరేట్ అయింది. ఫస్ట్ది 7 లో అయిపోయింది. సెకండ్ది ఏమైంది? హ్యాష్ కోడ్ ఎంత జనరేట్ అవుతుంది? 14 స్లాట్ లో రాజు ఉన్నాడా? సో ఈ ఆబ్జెక్ట్ 7 లో స్టోర్ అయింది, ఈ ఆబ్జెక్ట్ 14 లో స్టోర్ అవుతుంది. సో డూప్లికేట్ అసలు ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కోడ్ కాదు కదండి. ఇలా ఉన్నప్పుడు మీకు డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ప్రివెంట్ అవ్వాలి. మీరు హ్యాష్ కోడ్ బ్లండర్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? హ్యాష్ కోడ్ ఎలా తప్పు చేయొచ్చు అంటే, ఇక్కడంటే నీకు తప్పు పోయే ఛాన్స్ లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, సపోజ్
ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి స్టూడెంట్, ఇక్కడంటే ఫిక్స్డ్ స్టూడెంట్ ఐడి బేస్ చేసుకొని జనరేట్ చేసే కాబట్టి 2 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కి సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు సమ్ లైక్ అక్కడ ఇప్పుడు నేమ్ ఉంది కదా, నేనేం చేస్తా అంటే నేమ్ డాట్ లెంత్ ని హ్యాష్ కోడ్ గా రిటర్న్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి మీకు ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ది ఒక్క నిమిషం కాదు, నేమ్ కాదు, స్ట్రింగ్ సమ్ XYZ ఇంకొక న్యూ ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాను నేను. ఏమని? మై ఫుల్ నేమ్. నువ్వేనా? ఓకే, ఇక్కడ రాజీవ్ మీరు రెడ్డినో కాదో నాకు తెలియదండి, జస్ట్ ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నా. ఓకే, డోంట్ ఫీల్. మళ్ళీ నా మీద కంప్లైంట్ ఇస్తారు. ఓకే, నేనేం చేస్తానంటే హ్యాష్ కోడ్ నా ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా రాస్తున్నా. ఏం చేస్తున్నాను తెలుసా? ఇందాక ఏం చేసా, స్టూడెంట్ ఐడి యూజ్ చేసుకున్నా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే వేర్ ఈజ్ మై హ్యాష్ కోడ్? ఇదేంటి హ్యాష్ కోడ్ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ మై ఫుల్ నేమ్ డాట్ లెట్ ఏందో నా ఇష్టం వచ్చినట్టు రాసే హ్యాష్ కోడ్. ఇప్పుడు చూద్దాం, ఇదే ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ సేమా కాదా అండి? ఎందుకు సేమ్ అండి? డిఫరెంట్. మై ఫుల్ నేమ్ ఏంటి? ఓకే, మీరు కరెక్టే, కానీ మీరు ప్రూవ్ చేయండి అని చెప్తున్నా. నంబర్ సేమ్ కదండి. కాదు, నేనేమంటున్నా అంటే రాజు మీరు క్లియర్ గా వినండి, నేను అడిగిన క్వశ్చన్ ఏంటో. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఈక్వల్ కదా? కాదు అంత అనకూడదండి. మీరు ఇది చూసి మోసపోకండి. ఈక్వల్స్ మెథడ్ నే కాల్ చేసి అది ట్రూ ఇస్తుందా లేదా అది చూడాలి. చెక్ చేసేది ఓన్లీ ఈ 2 ప్రాపర్టీస్ ఏనా? కన్సిడర్ చేస్తున్నాను ఈక్వల్స్ కాదా చెప్పడానికి. ఈ 2 మాట్లాడాలి. మీరు ఈక్వల్ కాదా అన్నప్పుడు ఇక్కడ చూడొద్దు, ఈక్వల్స్ లో ఏం రాశారో ఆ లాజిక్ చూడాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమైందో. యాక్చువల్లీ సెట్ లో ఈ 2 ఈక్వల్స్, యాక్చువల్ గా ఈ 2 యాడ్ అవ్వాలా అవ్వకూడదా? సెట్ లో యాడ్ అవ్వకూడదు కదా, డూప్లికేట్స్ ప్రివెంట్ చేయాలి. ఈక్వల్స్ ప్రకారం ఈ 2 ఆబ్జెక్ట్స్ ట్రూనా కదా, ఈక్వల్ కదా? ఈక్వల్ కదా. సో డూప్లికేట్ ని ప్రివెంట్ చేయాలి. సో సెట్ లో ఈ 2 యాడ్ అవ్వకూడదు, అవునా? చూద్దాం యాడ్ అయిద్దో లేదో. ఫస్ట్ డిఫరెంట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఫస్ట్ స్టూడెంట్ యాడ్ చేయబోతాం. ఇప్పుడు ఏం చేసింది? హ్యాష్ కోడ్ కాల్ చేస్తుంది. హ్యాష్ కోడ్ ఏం చేసాం? మాడిఫై చేసాం. చూడండి, ఇందాక స్టూడెంట్ ఐడి బేస్ చేసుకుని హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు లెంత్ ని రిటర్న్ చేస్తున్నా, అవునా? ఇప్పుడు ఏమైంది? లెంత్ అంటే ఎంత? ఫస్ట్ కేసులో 1 2 3 4 5 6 7 8 9 10. సో హ్యాష్ కోడ్ 10 కి వెళ్ళి ఈక్వల్స్ కాల్ చేస్తుంది. ఇదే ఫస్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది 10 లో యాడ్ అయిపోయింది, అవునా? ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ యాక్చువల్గా ఈక్వల్స్ ప్రకారం ఈ 2 ఆబ్జెక్ట్స్ ట్రూనా ఫాల్సా? ఈక్వల్స్ పరంగా అయితే ఈక్వల్స్ ప్రకారం ట్రూ కదా, కాబట్టి యాడ్ అవ్వకూడదు. కానీ సెకండ్ మెథడ్ హ్యాష్ కోడ్ జనరేట్ చేసేది. ఎంత లెంత్? 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 స్లాట్ లోకి వెళ్ళి ఈక్వల్స్ చెక్ చేస్తుంది. ఆల్రెడీ రాజీవ్ అనే ఆబ్జెక్ట్ ఉందా అని. ఉందా 8 స్లాట్ లో? లేదు. కాబట్టి ఇది వెళ్ళి 8 స్లాట్ లో వెళ్ళింది. డూప్లికేట్స్ హ్యాష్ ప్రివెంట్ చేసిందా? చేయలేదు. ఎందుకు? బికాస్ యూ ఇంప్లిమెంటెడ్ హ్యాష్ కోడ్ రాంగ్లీ. సో the problem lies here. When 2 objects are equal according to equals method, you have to make sure that will generate the same hash code, otherwise it won't prevent duplicates. అర్థమైందా? రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయటం అంటే హ్యాష్ కోడ్. అర్థమైందండి. ఓకే, అదండి హ్యాష్ సెట్ కాన్సెప్ట్.
ఇది అర్థమైతే మీకు హ్యాష్ సెట్ ని ఆడుకోవచ్చు మీరు. నేను మొన్న అశ్విని మీకు చెప్పాను కదా 2 days ముందు వెళ్ళి ఒక్క ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వెళ్ళి హ్యాష్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయమనండి చూద్దాం ఇలా. యా మీరు టెస్ట్ చేసుకోండి, నేను నిజం అబద్ధం చెప్పట్లేదు. ఎవరైనా ఒక 2-3 చూసుకోండి, ఎవరైనా జావా చేసేవాళ్ళు హ్యాష్ కోడ్ ఒకసారి నాకు చెప్పవా అని అడిగాను. అంటే ఏదో హ్యాష్ కోడ్ ఏదో వస్తుంది, సోర్స్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి హ్యాష్ కోడ్ మెథడ్ జనరేట్ చేస్తా అది చూసుకుంటది అంటాడు. సోర్స్ లో జనరేట్ హ్యాష్ కోడ్ కొడితే అది వస్తుంది. చూసినా కూడా రైట్ వస్తుంది. చూడండి కావాలంటే ఇప్పుడు మనం ఇది తీసేద్దాం, అది బాగానే జనరేట్ చేసిద్ది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇష్యూ వచ్చినప్పుడు సపోజ్ మనం ఓవర్ రైట్ చేయగలగాలి. ఎవడో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అండి హ్యాష్ కోడ్ వల్ల ప్రాబ్లం వస్తుంది, డూప్లికేట్స్ ప్రివెంట్ చేయట్లా, మిమ్మల్ని ఇష్యూ ఫిక్స్ చేయమన్నారు, వెళ్ళి ఎక్లిప్స్ లో చూసి అది చూస్తే మీకేం అర్థమైతే అది బగ్ ఉందని ఎప్పుడు తెలిసిద్ది? ఓహో ఇది అనవసరంగా స్టూడెంట్ ఐడి ఇంటూ 7 అలాంటి లాజిక్ రాయకుండా వీడు లెంత్ ని వేసేసాడు అని ఫిక్స్ చేయగలగాలి మీరు. అది ఎప్పుడు ఫిక్స్ చేయగలరు? మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఫిక్స్ చేయగలరు. ఓకే అదే నాలాంటి వాడు తర్వాత ఏం చేస్తాడు, మీకు రాలేదని నాకు ఇస్తారు, ఓకే ఏముందిరా సింపుల్ గా తీసేసేయి ఇంటూ 7 పెట్టి వచ్చేస్తుంది అంట. ఓరిని ఇంతేనా అనిపిస్తుంది. చూడటానికి ఏముంది ఇంటూ 7 పెట్టాడు, కానీ ఆ ఇంటూ 7 పెట్టాలంటే ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తే ఇంటూ 7 మారుస్తారు, ఇష్యూ ఫిక్స్ చేస్తారు. లేదంటే మీరు ఎప్పటికీ ఫిక్స్ చేయలేరు. ఇప్పుడు ఇది హ్యాష్ సెట్, ఈ సెట్లు అని ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. జస్ట్ అంటే జస్ట్ లిస్ట్ లో సేమ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది, సెట్ లో డూప్లికేట్స్ ప్రివెంట్ అవుతుంది అంతే. అసలు ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. అంతే కదా. ఆబ్జెక్ట్ ని ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకుని ఇప్పుడు డేటాబేస్ కి కనెక్ట్ అవుతారండి. రియల్ టైమ్ లో ఎంప్లాయీస్ రికార్డ్స్ తెచ్చుకుంటారు డేటాబేస్ నుంచి. ఇది ఎలా రిటర్న్ చేస్తారు? రిటర్న్ టైప్ ఒకటే కదా రిటర్న్ చేసేది, ఒక స్టూడెంట్ అన్న రిటర్న్ చేయాలి. ఇప్పుడు మరి మోర్ దాన్ ఒక స్టూడెంట్ రిటర్న్ చేయాలంటే రిటర్న్ టైప్ డిక్లేర్ ఏం చేస్తారు? అంతకుముందు ఒక స్టూడెంట్ అనిస్తే ఒక స్టూడెంట్ రిటర్న్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, రిటర్న్ సెట్ అని రిటర్న్ లిస్ట్ అని రిటర్న్ టైప్ పెడతారు. డేటాబేస్ ని క్వరీ చేసి ఆబ్జెక్ట్స్ ని పాపులేట్ చేసి లిస్ట్ కి యాడ్ చేసి లిస్ట్ నో సెట్ నో రిటర్న్ చేస్తారు. సో యూఐ లో ఏం చేస్తారు, ఈ ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేసి చూపిస్తారు యూజర్స్ కి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏం చేస్తారండి, మీది బ్యాంకింగ్ లాగిన్ అవుతారు, ట్రాన్సాక్షన్స్ మీ అన్ని చూపిస్తుంది కదా. సో గెట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఓ మెథడ్ కాల్ చేస్తుంది, ఆ మెథడ్ డీబీ హిట్ చేస్తుంది. హిట్ చేసాక ఆ రికార్డ్స్ మొత్తాన్ని ఒక లిస్ట్ లోనో సెట్ లోనో పెట్టుకుంటది. ఓకే, వీటన్నిటిని యూఐకి పంపిస్తుంది, యూఐలో ఐటరేట్ చేసి డిస్ప్లే చేస్తారు. క్లియర్ అండి హ్యాష్? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ స్టూడెంట్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేద్దాం. మీకు ఇంకోటి చెప్పమంటారా సింపుల్ గా? ఇంకొక 7 అనే ఎందుకు తీసుకోవాలండి? 7 అనే తీసుకోవాలా అలా? లేకపోతే ఏదైనా నంబర్ తీసుకో? అదే నేను చెప్పబోతున్నా, మన ఇష్టం కదండి. గుడ్ పాయింట్. చూడండి 1 ఇచ్చినా కూడా వర్క్ అయిద్దండి హ్యాష్ సెట్. రిటర్న్ 1 ఈ లాజిక్ వర్క్ అయితే లేదా చెప్పండి ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి? అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి కదండి. అబ్బా రాజీవ్ ఎంత బాగా, అసలు చాలా థ్యాంక్స్ అండి మీరు ఆ పాయింట్ చెప్పినందుకు. ఇంకా హ్యాషింగ్ అనేది వాడటం వేస్ట్ అండి. అన్ని ఆబ్జెక్ట్స్ అదే వెళ్ళేప్పుడు లిస్ట్ వాడుకోండి, హ్యాషింగ్ అక్కర్లా. హ్యాష్ సెట్ ఎందుకు వాడతారు తెలుసా? టు క్విక్లీ ఫైండ్ ద ఎలిమెంట్స్. ఎంత స్ప్రెడ్ అవుతే హ్యాషింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉంటదండి. ఇప్పుడు మీరు రిటర్న్ 1 చేశారనుకో, మీరు 1,00,000 ఆబ్జెక్ట్లు యాడ్ చేస్తే 1,00,000 వెళ్ళి ఒకటే స్లాట్ లోకి వెళ్తాయి. అంతకాడికి ఇన్ని స్లాట్లు ఈ అల్గారిథం డెవలప్ చేయడం ఎందుకు? అర్థమైందా? ఇక లిస్ట్ లాగే కదా, ప్రతిసారి ఏం చేయాలి, ప్రతి ఆబ్జెక్ట్ ని ఫస్ట్ స్లాట్ లో ఉందా లేదా ఇంకెందుకు, అది లిస్ట్ కి హ్యాష్ సెట్ కి ఏమన్నా తేడా ఉందా? అప్పుడు కలెక్షన్ లో ఓన్లీ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి, ఓన్లీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంతే. రాజు మీ పాయింట్ మీకన్నా క్లియర్ గా అర్థమైందా? ఎందుకు 1 అంటే అరే లిస్ట్ కి హ్యాష్ సెట్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, అప్పుడు వేస్ట్ హ్యాష్ సెట్. ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మీరు అడిగిన ఆబ్జెక్ట్ ని క్విక్ గా తెచ్చేస్తుంది. ఇప్పుడు స్లాట్ నెంబర్ ఫైండ్ చేస్తుంది, మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్ ఉందనుకోండి,
జస్ట్ ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉందనుకోండి, ఈక్వల్స్ కొంచెం సేపే పడుతుంది. అప్పుడు ఏమైంది ఓకే. వెంటనే ఇచ్చేస్తది. అదే లిస్ట్ అనుకోండి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ మొత్తం ఇటరేట్ అన్ని చేసుకుంటా, ఇప్పుడు 1,00,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి అరే లిస్ట్‌లో. సపోజ్ నేను యాహ్! లాస్ట్ ఆబ్జెక్ట్ అడిగానంటే 1,00,000 ఐటెమ్స్ ఇటరేట్ చేయాలి. అవునా? యాహ్! కానీ నేను హ్యాష్ కోడ్ రాశాననుకోండి, సపోజ్ హ్యాష్ కోడ్ 5 అని జనరేట్ అయిందనుకోండి, మీ 1,00,000 ఆబ్జెక్ట్‌కి 5 స్లాట్‌కెళ్ళిద్ది. ఒకవేళ ఇఫ్ మోర్ దాన్ 1 ఆబ్జెక్ట్ ఉంటే 2 ఆబ్జెక్ట్స్‌ని చెక్ చేసిద్ది, ఇచ్చేస్తది. యాహ్! మీకు ఇంకో డౌట్ రావాలి. యాక్చువల్‌గా ఈక్వల్ ఆబ్జెక్ట్స్‌గా కాదండి. సమ్‌టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ యువర్ హ్యాష్ కోడ్ మే రిటర్న్ సేమ్ వాల్యూ ఫర్ నాన్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే. నాన్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కూడా ఒకటే స్లాట్లో స్టోర్ అవ్వచ్చు. బట్ ఈక్వల్స్ దాన్ని కరెక్ట్ ఆబ్జెక్ట్ ని ఫైండ్ చేయగలదు. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, ఏబి బిఎస్ సేమ్ నాన్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ బట్ సేమ్ స్లాట్ లోకి వచ్చినాయా? వచ్చాయి కదా. సో మీ హ్యాష్ కోడ్ సమ్ టైమ్స్ మే జనరేట్ సేమ్ హ్యాష్ కోడ్ ఫర్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ ఆల్సో. సో అలాంటప్పుడు ఏమైంది, ఈక్వల్స్ మెథడ్ కరెక్ట్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. అవునా? అప్పుడు ఏం చేసాం, ఏబి కంటెంట్ ఈక్వల్ అని చెప్పి చెక్ చేసాం. అవునా? యాహ్! సో ఒకటే స్లాట్ లో నాన్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నప్పుడు ఈక్వల్ మెథడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫైండింగ్ ద కరెక్ట్ ఆబ్జెక్ట్. యాహ్! సో క్లియర్ అండి పాయింట్స్ అన్ని. యాహ్! యాహ్! బట్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి హ్యాష్ కోడ్ సేమ్ ఉండాలి. బట్ నాన్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి కూడా సేమ్ ఉండొచ్చు. 2 పాయింట్స్. ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి హ్యాష్ కోడ్ మస్ట్ రిటర్న్ సేమ్ హ్యాష్ కోడ్, వేరాస్ 2 నాన్ ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కెన్ ఆల్సో సేమ్ హ్యాష్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. Yeah, sometimes it may happen. Sometimes it may happen. Okay, is it clear? Yeah. అశ్విని, యా క్లియర్ అండి. బండగా 1 అని కూడా రాయొచ్చు అని కూడా, ఇది ఎందుకు అర్థమైందా? బండగా 1 కూడా రాసినా కూడా మీ లాజిక్ వర్క్ అయింది. ఇప్పుడు రాజీవ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ది 1 పెట్టారండి, సెకండ్ ఆబ్జెక్ట్ కూడా 1 జనరేట్ చేసింది. ఆల్రెడీ ఉందా, ఈక్వల్స్ మెథడ్ కాల్ చేసిద్ది, ఉందని చెప్పిద్ది, సెకండ్ ఆబ్జెక్ట్ ని ప్రివెంట్ చేసేసిద్ది. ఓకే. బట్ ఏమవుతుంది, యాడ్ చేసిన ప్రతి దానికి ఫస్ట్ స్లాట్ జనరేట్ అయింది. 1,00,000 ఆబ్జెక్ట్స్ యాడ్ చేస్తే 1,00,000 ఆబ్జెక్ట్స్ ఫస్ట్ స్లాట్ లో వెళ్ళి కూర్చుంటాయి. ప్రతి ఆబ్జెక్ట్ యాడ్ చేసేటప్పుడు సెకండ్ స్టెప్ 2 స్టెప్ ప్రాసెస్ కదా, ఫైండింగ్ ద స్లాట్ అండ్ కాలింగ్ ద ఈక్వల్స్ మెథడ్ టు ఫైండ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఆబ్జెక్ట్ కి వెళ్ళి ఫస్ట్ స్లాట్ లో కూర్చుంటది, సెకండ్ ఫస్ట్ కూర్చోదు, ఈక్వల్స్ మెథడ్ చెక్ చేసి కూర్చోవాలి. ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది, ప్రతిసారి ఈక్వల్స్ కాల్ చేయాలి అన్నెసెసరీగా. సో ఇందాక మనం రిటర్న్ లో SID ఇంటూ 7 ఇచ్చాం కదండి, 7 అనేది అలా 7 అనేది ఎందుకు ఇవ్వాలి? అంటే లైక్ 2 ఇచ్చినా సరిపోతుంది కదా. ఏదైనా ఇవ్వండి, అది మీ ప్రాబ్లం. నేను జస్ట్ 7 అని ఇచ్చా. మీకు కావాల్సింది ఏంటి, 2 ఈక్వల్ ఆబ్జెక్ట్స్ కి సేమ్ హ్యాష్ కోడ్ రిటర్న్ అవ్వాలండి. ఇంటూ 7 చేసినా సేమ్ వస్తుంది, ఇంటూ 2 చేసినా ఒకటే వస్తుంది, ఇంటూ 10 చేసినా ఒకటే వస్తుంది. కానీ నేను చదివింది ఏంటంటే, హ్యాష్ కోడ్ అనేది 7 అనేది అంటే ప్రైమ్ నెంబర్ కనుక యూజ్ చేస్తే ఇంటర్నల్ గా సమ్ బెటర్ గా పర్ఫామ్ అయిద్దని నేను ఒక చోట చదివా. హ్యాషింగ్ కాన్సెప్ట్ అనేది అంటే లైక్ పిహెచ్డీస్ చేస్తారంట దీని మీద. లైక్ కాన్సెప్ట్ మీద, ఈ కాన్సెప్ట్ మీద పిహెచ్డీస్ ఉంటాయంట. మరి ఇప్పుడు ఎఫిషియెంట్ గా స్టోర్ అవ్వాలి కదండి, ఇప్పుడు స్ప్రెడ్ అవ్వాలి. మీ కేసులో కూడా ఏం చేస్తున్నారు, ఇంటూ 7 అని సింపుల్ గా రాశారు. ఎంత స్ప్రెడ్ అయితే అంత క్విక్ గా ఫైండ్ అవుతుందండి. స్లాట్స్ డిఫరెంట్ స్లాట్స్ లోకి వెళ్ళి కూర్చుంటే ఈజీగా ఫైండ్ అవుతుంది. క్విక్ గా సెర్చ్ చేసినప్పుడు సెర్చింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. సో దీని మీద పిహెచ్డీస్ చేస్తారంట, హ్యాష్ కోడ్ ఎంత ఎఫిషియెంట్ గా జనరేట్ చేయాలి అనే దాని మీద. ఒక అరగంట సేపు వింటే నేను బుద్ధి కావట్లేదండి వర్డ్ హ్యాష్ అనే వర్డ్. అది మరి అదే కదండి అక్కడికి మన ఫేస్బుక్ డెవలపర్లకి తేడా వచ్చేది. ఇప్పుడు అందరూ మనలాగే 1 అని రిటర్న్ చేస్తే ఈ కొత్త వాట్సాప్ రాదు, ఫేస్బుక్ రాదు. ఆల్గరిథమ్స్ మనం ఇంత సింపుల్ గా ఉండవు కదండి. వాళ్ళు రాసి నిజంగా మరి స్టార్టింగ్ 12 lakhs ప్యాకేజీలు ఎందుకు ఇస్తారు ఐఐటి వాళ్ళకి? వాళ్ళు మన మీద కొంచెం ఎక్కువ ఆలోచించగలరు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంది కాబట్టి ఇస్తారు అంతే. మీరు కూడా రాయండి, మీకు కూడా ఇచ్చేస్తారు రేపు 50 lakhs లో. రాజీవ్ హ్యాష్ కోడ్ అని కొత్తది ఏదైనా జనరేట్ చేయండి, థీరీ రాయండి.
లేదండి, అశ్వినే డౌట్స్ అడుగుతుంది. 7 ఎందుకు, 2 ఎందుకు వద్దు, 1 ఎందుకు వద్దు అని అశ్వినే రాస్తుంది. మీరు కూడా చెప్పారుగా 1 పెట్టినప్పుడు వెంటనే అన్ని ఒకటే దాంట్లో స్టోర్ అవుతాయని. మీరు బాగానే వింటున్నారు. మీరు చెప్పింది ఫాలో అవుతున్నా అంతే. ఓకేనా, క్లియరా? క్లియర్ అండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసిన ఇంటూ 7 చేద్దాం. ఓకే, ఒక పని చేద్దాం. మనం ఓవర్ రైడ్ హ్యాష్ కోడ్ ఐడి ఏం జనరేట్ చేసిద్దో చూద్దాం. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఐడి బై డిఫాల్ట్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. రేపు కంటిన్యూ చేద్దామండి, నాకు టైం అవుతుంది యాక్చువల్లీ. సరే, ఓకే, అదే జస్ట్ మీకు జనరేట్ చేసి చూపించేసి మీరు ఇంకా వెళ్ళిపోండి. ఓకే. యాక్చువల్గా ఇదన్నీ వద్దు, ఎస్ఐడి అని పెడదామా? ఓకే, మొత్తం సెలెక్ట్ చేద్దాం, ఎలా జనరేట్ చేసిద్దో చూద్దాం. చూసారా, ఏందో చాట్ భారతం రాసింది. ఇవన్నీ అర్థం చేసుకోండి, మీకు అప్పుడు తెలిసిద్ది నేను చెప్పే కాన్సెప్ట్. అసలు ఇది ఎందుకు అనేది అర్థం కాదు. నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంది, బట్ ఇది కొంచెం ఎఫిషియెంట్గా స్టోర్ చేయొచ్చు ఈ ప్రైమ్ వల్ల, ఈ లాజిక్ వల్ల. ఇంత లాజిక్ నేనైతే రాయనండి, నేనైతే ఇంటూ 7 పెట్టి రాసి పడేస్తాను ఆ ప్రాజెక్ట్. ఓకే, సో జస్ట్ ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఆ డూప్లికేట్ ప్రివెంట్ చేసేద్దో చేసేసి ఇంకా ర్యాప్అప్ చేసేద్దాం. ఇప్పుడు దేనికి చూస్తున్నాం అండి మనం? రాజీవ్ని డూప్లికేట్ ప్రివెంట్ చేసిందా లేదా అని చెప్పి చూద్దాం, ఐటరేట్ చేసి. ఓకే, అంత కోడ్ రాసినా కూడా ఆబ్వియస్లీ చేసాను. ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ రావాలండి? మనం మొత్తం 4 ఆబ్జెక్ట్స్ యాడ్ చేసాం. ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ రావాలి? 3. అది వస్తే మనం కరెక్ట్ గా రాసినట్టు, లేదంటే సెట్ డూప్లికేట్స్ ప్రివెంట్ చేయనట్టు. అవునా? ఏంటంటే ప్రివెంట్ చేయలేదు? ఈక్వల్స్ ఇది కరెక్టే ఉందా? ఓకే, ఇది డిఫరెంట్ ఫీల్డ్స్ వల్ల ఉంది కదా, డిఫరెంట్ జనరేట్ అవుతుంది. ఇది మై ఫుల్ నేమ్ తో కూడా జనరేట్ చేసాం, ఇది అలా ఉండకూడదు కదా. మై ఫుల్, ఓకే, ఓవర్ రైట్ అది కూడా వచ్చింది. ఓకేనా? ఓకే, మీరు రాజు మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. ఓకే, అవుట్పుట్ కూడా వచ్చింది కదండి? వచ్చేసి. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి, సీ యూ టుమారో. యా, అశ్విని బాయ్. Yeah, bye.